గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. సినిమా చేశాను నేను. అందులో ఒక సీన్ ఉంటుంది, అందులో 2 సీన్లు ఉంటాయి. బస్సులో మీరు ఇప్పుడు భీమ్లాక్ సినిమా చూస్తే రానా గారు బస్ ఎక్కుతారు. మన ఫౌజీలో ఒక 1 డే అనురాగపుడి గారితో చేశాను నేను. ఓకే, ఫౌజీలో. బట్ అది అంటే మీరు ఏమన్నా అంటే ప్రభాస్ గారు లుక్ చూసారా? అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మీరు చాలా సినిమాల్లో హీరో క్యాబ్ డ్రైవర్ గా చూస్తుంటారు. లైక్ ఇందిరా సినిమాలో చిరంజీవి గారు, కలేజా సినిమాలో మహేష్ బాబు గారు, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు. బట్ ఒక రియల్ క్యాబ్ డ్రైవర్ హీరో అవడం ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నారా? సో ఇది రియాలిటీలో జరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే క్రియేట్ అయిందనమాట. ఆయన ఎవరో కాదు, మహేష్ చింతల అనమాట. సో చూసారు కదా, రీసెంట్గా ఆన్ స్క్రీన్ ఎలివేషన్ ఇచ్చే తరుణ్ భాస్కర్ గారు ఆఫ్ స్క్రీన్ స్టేజ్ మీద కూడా ఎలివేట్ చేశారు ఆయన్ని, క్యాబ్ డ్రైవర్ నుంచి యాక్టర్ అయ్యారని చెప్పి. అందులో ఎంత వాస్తవం ఉంది, అసలు బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, ఆయన స్ట్రగుల్స్ ఏంటి, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, ఇప్పటికి 20-30 సినిమాలు చేశారు ఆల్మోస్ట్. అవన్నీ తెలుసుకుందాం, మాట్లాడేద్దాం. మహేష్ గారు బాగున్నారా? బాగున్నాండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంగ్రాచులేషన్స్. అంటే మీరు హీరో, ఐ మీన్ ఇమాజిన్ చేశారో లేదు తెలియదు కానీ ఇప్పుడు హీరో అయ్యారు. సో ఈ ఫ్రేజ్ బాగా ట్రెండ్ అవుతుంది, క్యాబ్ డ్రైవర్ హీరో అయ్యాడని. నిజంగా మీరు క్యాబ్ డ్రైవర్ నుంచి హీరో అయ్యారా? అంటే ఈజీ అయినా ఒక క్యాబ్ డ్రైవర్ హీరో అవ్వడం, లేదు వెనకాల ఏమన్నా స్ట్రగుల్ ఉందా? వెనకాల స్ట్రగుల్ చాలా ఉందండి. క్యాబ్ డ్రైవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని పెడతారు, బట్ హీరో నాకు అంత యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో వాళ్ళు పెడుతుంటే హ్యాపీ, వాళ్ళు అనుకుంటుంటే హ్యాపీ. కాకపోతే తరుణ్ భాస్కర్ సారు ఆడియో ఫంక్షన్లో తను క్యాబ్లో కలిశారు అని చెప్పినప్పుడు దాన్ని నేను క్యాబ్ డ్రైవరు, తరుణ్ గారు ఆ క్యాబ్లో కలిసినప్పుడు నాకు అవకాశం ఇచ్చి ఇలా నేను హీరో అయ్యాను అని చెప్పి అందరూ అంత ఈజీ అని అనుకుంటున్నారు. దీని వెనుక ఒక 13 years జర్నీ ఉందండి. నేను 2013లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 2014లో సత్యం యాపి గారి దగ్గర ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసిన, డాన్సులు నేర్చుకున్న అక్కడ. తర్వాత రంగభూమి, రవీంద్ర భారతి లాంటి థియేటర్లో ఎన్నో నాటకాలు అవి కొన్ని ప్లేస్ చేసిన. అలా చేసుకుంటూ యాక్టింగ్ స్ట్రగుల్ ఒక 3 years ఆల్మోస్ట్, ఒక 2016 అంటే తరుణ్ భాస్కర్ గారు నాకు కలిసిన టైం వరకు 3 years స్ట్రగులింగే అనమాట. అంటే మీరు ఇప్పుడు యాక్టర్గా మీకు తెలుసు కదా అంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందో మనకి. ఇప్పుడు అప్పట్లో 2000 నేను వచ్చిన 13 టైంలో ఏంటంటే కొత్త వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఉండేది కాదు, కొత్త వారికి తొందర అవకాశాలు వచ్చేది కాదనమాట. సో చాలా స్ట్రగుల్ అవుతుండే, ఫోటోలు పట్టుకొని ఆఫీసులు తిరుగుతుండే, ఆడిషన్లు ఇస్తుండే. అప్పుడు ఏమైందంటే మనం యాక్టర్ అవుదామని వచ్చినప్పుడు ఊరు నుంచి కొన్ని మనీ తెచ్చుకుంటాము. అది తెచ్చుకున్న మనీ అయిపోయింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం అప్పులు చేస్తుంటాం, అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా మనం ఇప్పుడు 3 years అయిపోయింది, ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. అదే చెప్పిన కదా, కొత్త వారికి అప్పుడు అవకాశాలు లేవు. సో అయితే నేను 2016లో ఒక ఫ్రెండ్ సలహా ద్వారా నాకు అతను డ్రైవింగ్ వస్తుందని అడిగితే వస్తుందని చెప్పిన. అంటే ఇట్లా ఊబర్ అని ఒక ఊబర్, ఓలా అని ఒక యాప్స్ వచ్చినాయి, క్యాబ్స్ ఉంటాయి. మనకు నచ్చినప్పుడు నడుపుకోవచ్చు, నచ్చినప్పుడు మనం స్కిప్ చేయొచ్చు. నీకు సినిమా అవకాశాలు వెతుక్కోవడానికి కూడా బాగుంటుంది, నీకు ఫినాన్షియల్గా నీకు చాలా హెల్ప్ ఉంటుంది అని అంటే అప్పుడు నాకు ఐడియా మంచిగా అనిపించింది. అంతకుముందు నేను ఒక 1 month జాబ్ సర్చింగ్ చేసి ఉండే అనమాట నేను. అంటే ఇప్పుడు సినిమాకి దీనికి సెట్ అయ్యేలాగా ఏం జాబ్ దొరుకుతుంది అని ట్రై చేస్తే 9 to 5, 10 to 9 ఇలా మనకు తెలుసు 12 hours జాబ్స్ ఉంటాయి. సో దానికి సినిమా సెట్ కాదు. మనం ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం మనం అదే పని చేసుకోవాలి. అది కాదనే కదా మనం వచ్చింది ఇక్కడికి. సో ఆ టైంలో నాకు క్యాబ్ చాలా మంచిగా అనిపించింది, తను రెంట్కి ఇప్పించాడు. 2016లో క్యాబ్ నడుపుతున్నా నేను. నైట్ పూట క్యాబ్ అంతా నడుపుతూ మార్నింగ్ 4 వరకు నడిపి 4 hours పడుకొని 10-11కి అట్లా మళ్ళీ ఆఫీసులు తిరిగేవాడిని. ఇలా ప్రాసెస్లో ఒక 1 year జరుగుతుంది జర్నీ. ఆ జర్నీలో ఈస్ట్ మారేడుపల్లి ఒకరోజు అక్కడ నైట్ అంతా నడిపి అక్కడే మార్నింగ్ July 29th, జూలై మంత్ అది. అక్కడ మార్నింగ్ వర్షం పడుతుంది, క్యాబ్ తరుణ్ అని ఒక బుకింగ్ వచ్చింది. వస్తే సరే వర్షం పడుతుంది, నేను క్యాబ్ తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్తే చాలాసేపటి వరకు రావట్లేడు. అంటే చూసిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, ఒక 15-20 minutes వస్తుంది, రావట్లేడు. వర్షం పడుతుంది, నైట్ అంతా నేను నిద్రగాచున్నా. ఇంటికి వెళ్ళాలి, డ్రాప్ పెట్టుకున్నా. మీకు తెలుసు క్యాబ్ ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రాప్ పెట్టుకున్నప్పుడు చిత్రపూరి కాలనీలో ఉంటుంది అనమాట. సో డ్రాప్ పెట్టుకుంటే రావట్లేడు అని చెప్పి క్యాన్సిల్ చేద్దామని పోతున్నా, వెనక్కి వస్తున్నా. అంటే ఇక సరే, ఇంక మన ఇంటికి వెళ్తున్నాం కదా ఎందుకు అని చెప్పేసి అని నేను
వెయిట్ చేస్తుంటే సడన్గా వచ్చాడనమాట. సారీ అమ్మ లేట్ అయింది అని చెప్పి 4-5 సార్లు చెప్తున్నాడు అనమాట. అరే ఇంత బాగా మాట్లాడుతున్నాడు ఏంటి అని నాకు అంటే బేసిక్ ఏంటంటే చాలామంది లేట్ అయినా కూడా పెద్ద రెస్పెక్ట్, డ్రైవర్స్ అంటే పెద్ద రెస్పెక్ట్ చేయరు, మనకు తెలిసిందే. రుబాబు ఉంటుంది, ఆగవా డబ్బులు తీసుకోవట్లేదు ఇలా మాట్లాడుతుంటారు. సారీ అని చెప్తుంటారే ఇంత చాలా అప్పుడే అనిపించింది సార్, చాలా మంచి మనిషిలాగా ఉన్నాడే అని చెప్పి అనిపించింది. కార్లో ఎక్కి మూవ్ అవుతుంటే ఆయన మీరేం సినిమాలు చేశారమ్మా చూసారమ్మా అని అడిగాడు అనమాట. అని అంటే నేను రీసెంట్గా పెళ్లి చూపులు అనే సినిమా చూశాను సార్, బాగుంది. ఇప్పటివరకు నేను చూసిన సినిమాలు ఇది కొంచెం వేరే ఉంది, కొత్తగా ఉంది, కామెడీ కానీ ఆ పాటలు కూడా రాగపూలమాల కానీ మెరిసే సాంగ్ కానీ చినుకు తాకే అనే సాంగ్ కానీ చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. మ్యూజిక్ వివేక్ సాగర్ మ్యూజిక్. నేనంటే చిన్నప్పటి సంది సినిమాల పిచ్చోని కాబట్టి సినిమాలు పాటలు బాగా ఇళయరాజా గారి పాటలు, మణిశర్మ గారి పాటలు, అప్పుడు ఒక్కడు దేవి గారి పాటలు వస్తానని ఉంటాను, ఇప్పుడు చిరంజీవి గారివి ఇళయరాజా సాంగ్స్ కానీ ఇట్లా బాగా పాటలు పిచ్చోని అనమాట. పాటలు సినిమాలు ఇవన్నీ బాగా ఫ్యాషన్ ఉంది కాబట్టి సినిమాలు ఇవన్నీ మీద. సో అప్పుడు నేను ఆ పాటలు కూడా నాకు కొత్తగా అనిపించినాయి, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ కొత్తగా అనిపించింది. నేను సత్యం థియేటర్ 2 సార్లు చూసా సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ అది ఎంత లవ్లీగా ఉందంటే సినిమా అంతా నాకు న్యాచురల్గా క్యారెక్టర్స్ కానీ ప్రియదర్శన కామెడీ కానీ విజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ రీతు గారు కానీ నాకు సంథింగ్ ఏదో సినిమా మీద కొత్తగా ఉందని నేను అసలు బండ్లో ఎక్కిన వాళ్ళు దిగిన వాళ్ళకు నేను చెప్తున్నా సినిమా గురించి, చూడండి సినిమా బాగుంది. బేసిక్గా నేను యాక్టర్ని కాబట్టి సినిమా చెప్తుంటా కదా, అలా చెప్తున్నా. బండ్లో ఎక్కిన వాళ్ళు దిగిన వాళ్ళు కూడా ఈ సినిమా బాగుంది, పెళ్లి చూపుల సినిమా బాగుందంట, రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అందరూ. అది మౌత్ టాక్ వల్ల స్ప్రెడ్ అయింది ఆ సినిమా, మీకు తెలుసు పెద్ద హిట్ అయింది అది. సో అట్లా నేనంతా జర్నీ ఆయన చెప్తున్నా, మా తరుణ్ భాస్కర్ సార్కి చెప్తున్నా. ఆయన డైరెక్టర్ గారని నాకు తెలియదు, నేను యాక్టర్ని ఆయనకి తెలియదు. ఒక కస్టమర్ లాగా డ్రైవర్ లాగా మేము మాట్లాడుకుంటున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఆయన ఇట్లా బాగుంది సార్, చాలా బాగుంది, మీరు కూడా చూడండి అని నేను ఆయనకి చెప్తున్నా. ఆయన డైరెక్టర్ అని నాకు తెలియదు. సో ఏం బాగుంది సినిమా, అది అందులో డ్యాన్సులు లేవు, ఫైట్లు లేవు, పెద్ద మేకప్లు కూడా లేవు, వేస్ట్ సినిమా బాగాలేదు, అది ఏం బాగుంది సినిమా అది అంటుండు. సార్ అదేంటి సార్ అలా మాట్లాడతారు మీరు, సినిమా చాలా బాగుంది సార్, నేను చూశాను సార్, బండ్లో చాలామంది ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు, పాటలు ఎంతో బాగున్నాయి, చాలా కొత్తగా ఉంది సార్, కొత్త డైరెక్టర్ అంట, ఫస్ట్ టైం డెబ్యూటెంట్ డైరెక్టర్ అంట, బాగా చేశారంట సార్ ఇదని అంటుంటే బాగాలేదు సినిమా అంటుండు. మళ్ళీ చిన్న డిస్కషన్ జరిగిన తర్వాత చిన్నగా కార్ అలా రామనాయుడు స్టూడియోకి లోపల గేట్ ఎంటర్ అవుతుంది. నాకు అర్థమైంది ఏంటిది రామనాయుడు స్టూడియోలో పోతుంది, ఎవరు ఈయన నాకు డౌట్ వస్తుంది. అప్పుడే ఎవరు సార్ మీరు అన్న నేను అని అంటే, నువ్వు అన్నావుగా పెళ్లి చూపులు సినిమా అని, ఆ సినిమా డైరెక్టర్ నేనే, నా పేరు తరుణ్ భాస్కర్ అన్నాడు. సార్ సారీ సార్, నిజంగా మాకు మీరు ఆ డైరెక్టర్ గారు అని తెలియదు సార్ నాకు అని అంటే, పర్లేదమ్మా అని చెప్పి నా హానెస్ట్, నా సినిమాల పట్ల ఆయన నిజాయితీ అంతా నచ్చి, మీరు నెక్స్ట్ సినిమా చేస్తే నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని నేను అడిగాను. అంటే ఖచ్చితంగా ఇస్తా, నా నెంబర్ తీసుకో, నా పేరు తరుణ్ భాస్కర్ గుర్తుపెట్టుకో అని చెప్పి నా నెంబర్ ఆయన నెంబర్ నాకు ఇచ్చి, నేను ఆయనతో సెల్ఫీ తీసుకొని కొద్ది రోజులు ఫోన్లు చేయటం, అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టడం చేసిన. ఒక 3-4 months ట్రావెల్ అయినా, అంతే 6 months ట్రావెల్ అయినా. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఆ పెళ్లి చూపులు ఇంకా పెద్ద హిట్ అయిపోయింది, సమ్ ఏదో క్రోడ్స్ ఆఫ్ బడ్జెట్ ఏదో వచ్చింది, తర్వాత 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి. ఇదంతా జరిగిన తర్వాత నేను ఇంకా అందరు మనకు మాట ఇస్తుంటారు, మనకి ఇప్పుడు అప్పటి వరకు 3 years జర్నీలో కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆడిషన్కి వెళ్ళినప్పుడు చూద్దామమ్మా చేద్దామా, ఎప్పుడన్నా ఎవరైనా బయట కలిసినప్పుడు డైరెక్టర్ గారిని సార్ అని అంటే చెప్తామ్మా రేపు సినిమా నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు కలుగు అట్లా మాట్లాడుతుంటారు. ఇక అందరిలాగా తను కూడా చెప్పుంటాడు అని చెప్పి నేను ఓకే బ్యాక్ టు నా వర్క్ నేను చేసుకుంటుంటే కరెక్ట్గా పెళ్లి చూపులు July 29th సినిమా రిలీజ్ అయింది. కొద్ది రోజుల తర్వాత ఒక 10-15 days తర్వాత సార్ కలిశారు. ఒక 1.5 year తర్వాత అంటే 2017 midలో ఈ నగరానికి ఏమైనా స్టార్ట్ అయింది. ఆ సినిమా స్టార్ట్ అయిన సంగతి కూడా నాకు తెలియదు. నేను ఇంతో కొద్దిగా ట్రావెల్ అయిన తర్వాత నేను ఇంకా నా బ్యాక్ టు నా పని చేసుకుని నేను మర్చిపోయాను. అంటే ఆయన క్యాబ్ జర్నీ గుర్తుంది, బట్ ఇంకా ఆయన మనకి ఎక్కడ ఇస్తారులే అని నేను ఆఫీసులు తిరగటం, క్యాబ్ నడుపుకుంటే ఇది జరుగుతుంది. 2017 midలో నాకు ఫోన్ వచ్చింది. హలో మహేష్ గారా? అవునండి, మీరు 2016లో తరుణ్ భాస్కర్ గారికి క్యాబ్లో కలిశారంట కదా, ఆయన ఇప్పుడు ఈ నగరానికి ఏమైందని చెప్పి ఒక సినిమా చేస్తున్నారు, మీకు అందులో ఒక వేషం చెప్పారు, మీరు ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇస్తారా అని అన్నాడు. నేను షాక్ అసలు. అంటే మీకు విత్ ఇన్సిడెంట్ కూడా చెప్పారు 2010లో మీరు ఇలా కలిశారంట కదా అని చెప్పి. కలిశారంట, గుర్తుపెట్టుకుంటారు. నేను మర్చిపోయాను అనుకున్నా, ఫోన్ నెంబర్ మార్చుండే మధ్యలో ఆయన. అంటే ఆబ్వియస్లీ కొంచెం, ఎందుకంటే అప్పటి వరకు ఉన్న స్టార్ట్ టైంకి మధ్యలో ఫోన్ నెంబర్ ఎవరైనా మారుస్తారు, నేనే 2-3 నెంబర్లు మార్చిన. సో అంటే ఇంక అనుకున్నాను నేను, అంటే చాలామంది చెప్తుంటారు కదా ఆయన గొప్పతనం, ఎంత గొప్ప మనిషి, ఎంత మంచి మనిషి అంటే
ఓ సంవత్సరం తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని ఆఫీస్కి పిలిచి నేను పోగానే నేను వెళ్ళినాక ఆఫీస్ నుంచి బయటికి వెళ్తుంటే ఏ మహేష్ ఎలా ఉన్నావు అదే అని చెప్పి హక్ చేసుకొని బాగున్నావు, క్యాబ్ నడుపుతున్నావు కదా, ఖచ్చితంగా క్యాబ్ నడుపు, ఎందుకంటే నువ్వు ఇండస్ట్రీ మీద నమ్ముకోవద్దు, నువ్వు ఖచ్చితంగా నువ్వు పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు సక్సెస్ అయినా ఏదో పార్ట్ టైం బిజినెస్ పెట్టుకోవాలి, నువ్వు ఎప్పుడు కూడా దీన్ని నమ్ముకోవద్దు. ఇప్పుడు స్టిల్ ఏమన్నా చేస్తున్నారా దీంతో పాటు పార్ట్ టైం యాక్టింగ్? లేదు నేను ఆల్మోస్ట్ అది అప్పుడే ఇంకా ఆ టైమే. తర్వాత ఈ నగరానికి ఏమైన తర్వాత నేను ఆ చిన్నది పెద్దది నేను ఆల్మోస్ట్ చాలా బిజినెస్ కానీ ఇప్పుడు లేదు కంప్లీట్ నేను అసలు బేసిక్గా నా మైండ్ సెట్ కూడా కాదు అప్పుడు. నాకు ఆ పరిస్థితి బాగాలేక నేను ఆ కొద్ది రోజులు నేను చేయాల్సి వచ్చింది, కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఒకరి కింద పని చేయడం కానీ నేను గుంపులో ఉండే టైపు కాదు నేను బేసిక్గా. సో అప్పుడు ఇంకా తప్పదు ఇండస్ట్రీలో ఉండాలి మనం అని ఆ ప్రాసెస్లో అప్పుడు ఒక సామెత ఉంటుంది మనకి, అంటే దేవుడు అంతటా ఉండి సహాయం చేయలేక మనుషుల రూపంలో పంపిస్తాడు అని అంటారు. నాకు దేవుడే మా తరుణ్ భాస్కర్ సార్ రూపాలు వచ్చాడేమో నాకు అనిపించింది ఆ టైంలో కరెక్ట్గా. సో అట్లా హక్ చేసుకున్నాడు, పని చేస్తున్నావు కదా అని చెప్పి అన్నాడు. అది చేస్తున్నా సార్ అని చెప్పి అన్న, ఖచ్చితంగా నువ్వు పని వదిలిపెట్టద్దు, నువ్వు క్యాబ్ నడుపు, తప్పే ఉంది, ఎవరేమనుకుంటా నీకెందుకు, నువ్వు క్యాబ్ నడుపు, హీరోలే సినిమా క్యాబ్ డ్రైవర్ కింద చూపిస్తున్నప్పుడు నీ సర్వైవల్ కోసం నువ్వు క్యాబ్ నడుపు, నీకు ఎవరేమనుకుంటా నీకెందుకు నువ్వు అని అనేది అనమాట. ఆడిషన్ ఇచ్చిన అయిపోయింది. ఈ నగరానికి ఏమైంది, విజయఐటి కాలేజ్ చిలుకూరు కాలేజ్ దగ్గర షూటింగ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు నా వర్క్ నేను చేసుకుంటూ మళ్ళీ నేను సినిమాలు మళ్ళీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది వచ్చిన తర్వాత ఆ వీడియో క్లిప్ పట్టుకొని మళ్ళీ నేను చిన్న రాజుగాడని, నన్ను దోచుకుందామని, అద్భుతం అనే సినిమా, తేజ సజ్జన్ అదని, ఇట్లా చిన్న క్యారెక్టర్ నాకు వచ్చింది, చిన్నది పెద్దది, అట్లా 1 సీన్ 2 3 సీన్ 4 సీన్లు అట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ ఒకరోజు ఫోన్ వచ్చింది, అలా మేము నేను అప్పుడు ఈ నగరానికి ఏమైనా సినిమా తర్వాత మళ్ళీ ఆయన టచ్లో లేను నేను అసలు, ఇంకా నేను ఫోన్ కూడా చేయలేదు. సినిమా అయిపోయింది తర్వాత నాకు ఆయనకు గ్యాప్, ఫోన్ చేయలేదు ఎప్పుడు కూడా. ఒక్కసారి ఎప్పుడో ఫోన్ చేస్తే బాగున్నావా, నేను కొంచెం బిజీగా ఉన్న తర్వాత అన్నారు. సరే ఇంకా అవకాశం ఇచ్చింది కదా అని చెప్పి నేను మళ్ళీ ఒక 1.5 year తర్వాత మళ్ళీ 2019లో ఎప్పుడో నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. రామనాయుడు స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు తరుణ్ భాస్కర్ గారు నెట్ఫ్లిక్స్కి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీకు ఒక వేషం చెప్పారని, పిట్టకథలు మళ్ళీ ఫోన్ అనమాట. అసలు నిజంగా ఎంత ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నేను, ఆ తర్వాత ఏంటి నాకు అసలు అని నాకు చాలా ఎమోషన్ అనమాట. స్క్రీన్ మీద తరుణ్ భాస్కర్ అని పడిందంటే ఇక నుంచి ఖచ్చితంగా మీరు అందులో కనిపిస్తారు. అలా అయిపోయింది అన్ని ప్రాజెక్ట్స్లో ఏదో రకంగా ఉంటానండి. అది సెంటిమెంట్ లాగా అయిపోయింది. ఆడియన్స్ కూడా సార్ ఫిల్మ్ అంటే ఆడుంటారు, ఆడు ఈ నగరానికి ఏమైంది అని అలాగ అయిపోయింది బేసిక్గా. కీడాకోలతో ఇంకా మంచి ఎక్కువ పెద్ద క్యారెక్టర్, ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. అట్లా ఫోన్ వచ్చింది మళ్ళీ పోగానే అదే ఎప్పుడైతే పెళ్లి చూపుల టైంలో ఎలా ఉన్నారో, ఎంత మంచిగా ఉన్నారో, ఈ నగరానికి ఏమైనప్పుడు అదే రిసీవింగ్. మళ్ళీ రాముల అప్పటికి పెళ్లి చూపులు హిట్ అయిపోయింది, నేషనల్ అవార్డు వచ్చేసినాయి. ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయిపోయింది, అది కల్ట్ క్లాసిక్, అసలు అది పెద్ద హిట్ అయిపోయింది. అంత క్రేజ్ వచ్చినా, అంత స్టార్డమ్ వచ్చినా కూడా మళ్ళీ ఈ రాములా చేసేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఎప్పుడైతే నన్ను ఫస్ట్ స్టార్టింగ్ ఎలా రిసీవ్ చేసుకున్నారో అలాగే రిసీవ్ చేసుకున్నారు. మహేష్ ఎలా ఉన్నావు, మళ్ళీ అదే క్యాబ్ నడుపుతున్నావు కదా, పని చేస్తున్నావు కదా, నడుపుతున్నా సార్, సర్వైవల్ కోసం తప్పదు అని అంటే, అదే నువ్వు బిజీ అయ్యేంత వరకు నడుపు, నువ్వు ఖచ్చితంగా పార్ట్ టైం పని పెట్టుకో అని చెప్పి అని, తర్వాత ఒక రోల్ ఉంది ఇందులో అని చెప్పి ఆడిషన్ చేసి అది మంచి పేమెంట్ ఇప్పించి అది చేసి, అది కూడా ఒక 3-4 days క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఇప్పటికీ నన్ను ఎక్కడ పోయినా కూడా ఆ క్యారెక్టర్ గురించి, ఆ పిట్ట కథల్లో ఆ సిరీస్ గురించి మాట్లాడతారు. మంచు లక్ష్మి గారు ఆ క్యాబ్ దగ్గర నాకు మాత్రం బంతిపూల దండేసిన బాడకావు అని అంటుంటుంది, అక్క అట్లా ఒక సీన్, 3-4 సీన్లు ఉంటుంది ఆ సిరీస్లో. బాగుంటుంది క్యారెక్టర్. అది చిన్న క్యారెక్టర్ అయినా చాలా గుర్తిస్తారు అందరూ. మొన్న నేను మా ట్రైలర్ లాంచ్ గురించి బలగం వేణన గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, నువ్వు రామ్లా బల చేసిన క్యారెక్టర్ అని చెప్పి అన్నాడు ఆయన. తరుణ్ సినిమాలో బాగా చేస్తుంటావు నువ్వు, కానీ బాగుంటుంది నీ యాక్టింగ్ న్యాచురల్గా అని అన్నారు వేణన. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప ఒక యాక్టరు, ఎంత గొప్ప కమెడియను. ఆయన నన్ను అరే బాగా చేసినవాను అని అంటే నిజంగా నాకు అంటే ఇక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే మనం ఏదైతే అనుకొని వచ్చినామో అది రీచ్ అవుతుంది నిజంగా అని. ఈవెన్ బద్మాషులు సినిమా రిలీజ్కి ముందు కూడా ఈ ట్రైలర్ టీజర్ చూసారనుకో, కింద కమెంట్స్ ఎక్కువ బలగం సినిమాలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అదే పెట్టారు. బలగం సినిమా ఒక ఎమోషనల్ వేలో వెళ్తే ఇది ఎమోషనల్ మెసేజ్తో పాటు ఫన్ అనమాట. ఒక పల్లెటూరు వాతావరణం ఉండట్టు అని కూడా వచ్చింది.
సో అలా తర్వాత రాముల అయిపోయింది. మళ్ళీ కీడాకోలలో నాకు మళ్ళీ పిలిచి మళ్ళీ సత్య అనే క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్న మలయాళం సినిమా రీమేక్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా నేను ఫస్ట్ షూటింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. అలా తరుణ్ భాస్కర్ గారు నాకు ప్రతి సినిమాలో ఈ నగరానికి ఏమైనా ఇచ్చారు, రాములాలో ఇచ్చారు, కీడాకోల ఇచ్చారు, ఆయన హీరో చేసిన దాంట్లో ఇచ్చారు. ఇప్పుడు ENE2 కూడా మోస్ట్లీ నేను చేస్తున్నా అనుకుంటున్నా, బట్ ఇంకా క్లారిటీ మేబీ నాకు తెలిసి చేస్తా. కనీసం నేను అందులో అట్లీస్ట్ నేను ఒక చిన్న క్యారెక్టరో లేకపోతే అట్లీస్ట్ నేను ఆ సినిమా సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా నేను ఆ సినిమా నేను చేస్తా. నెక్స్ట్ ఆయన ప్రతి సినిమాలో నేను చేయాలనే కోరుకుంటా, ఉండాలని అనుకుంటా. ఆయన కూడా ఫ్యామిలీ లాగా నన్ను ఫీల్ అవుతారు. ఇప్పుడు బద్మాషులు ఈవెంట్కి ఎలా ఎవరు పిలిచారు? నేనే తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారు. అడిగినప్పుడు ఏమన్నారు? అదే నేను అంటే బద్మాష్ స్టార్ట్ అయినప్పుడు మన ఒకసారి ఫోటో స్టూడియో మన ఇప్పుడు మలయాళం జరుగుతున్నప్పుడు సరే ఇట్లా స్టార్ట్ అయింది. అంతకుముందు ఒకసారి ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఒక సినిమా చేస్తున్నాను చెప్పిన, అవునా ఇదని చెప్పేసి అని అప్పుడు షూటింగ్ అన్నారు. తర్వాత మధ్యలో ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పిన, ఈ మలయాళం సినిమా ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు నేను చెప్పాను అనమాట, ఇట్లా మేము టీజర్ కానీ ఇదంతా మిమ్మల్ని అనుకున్నాం, అంటే ఒక ఈవెంట్కి ఏదైనా మీరు వచ్చి హెల్ప్ చేయాలి సార్. తను డైరెక్టర్ చాలా కష్టపడి బీటెక్ చేసి జాబ్ మానేసి మమ్మల్ని పెట్టుకొని ఒక సినిమా చాలా హానెస్ట్గా ఒక సినిమా చేసిండు సార్, చాలా రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేసిండు. మీరు ఒక ఈవెంట్కి రావాలి సార్, వస్తే చాలా మాకు మా టీంకి తనకు కూడా హెల్ప్ అవుతుంది సార్ నిజంగా అని అంటే, ఆయన లేదురా ఖచ్చితంగా నేను వస్తా అని చెప్పి అన్నారు, మాట ఇచ్చిర్రు. తర్వాత పోయి మేము ఇన్వైట్ చేసినాం, వచ్చిండు. సో అట్లా తరుణ్ భాస్కర్ సార్తో జర్నీ అదనమాట. అందరూ ఏంటంటే అప్పటికప్పుడు నేనేదో క్యాబ్లో కలిసిన మాట వాస్తవమే, బట్ నాకు దీని వెనుక ఇంత జర్నీ ఉంది. అంటే అంత నేను థియేటర్ ప్లేస్ చేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ చేసి, సో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే మంచి అంటే డాన్సులు చేస్తుండే, యాక్టింగ్ చేస్తుండే, చాలా యాక్టివ్గా ఉంటుండే. కాకపోతే ఎవరు అనుకోరండి, అంటే మీరు అంటున్నారు కానీ తరుణ్ భాస్కర్ గారి సినిమాలు ఊరికే ఎవరికి ఆఫర్ వచ్చేది, ఎందుకంటే ఆయన సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నారో తెలుసు కదా. అవునవును, మీకు ప్రతి ఒక్కరు లీడే కాదు, అభినవ్ గోమటం ఇలాంటి వాళ్ళు కూడా, కౌశిక్ రోల్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు. ఈవెన్ మొన్న కీడా కోలాలో చేసిన వాళ్ళు కూడా. ఫస్ట్ మీకు విజయ్ దేవరకొండ గారు టాలెంట్ ని ఎవరు గుర్తించారు? లిస్ట్ చెప్తా చూడండి. పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారు స్టార్ అయ్యారు, రీతు వర్మ గారు స్టార్ అయ్యారు, అభయ్ అన్న చాలా బిజీ అయ్యారు, ప్రియదర్శన్ హీరో స్టార్ అయ్యారు. అందులో ఉన్న మిగతా చిన్న చిన్న యాక్టర్స్ కూడా చాలా ఫేమస్. ఈ నగరానికి విశ్వక్సేన్ గారు స్టార్ అయ్యారు, అభినవ్ గోమటం గారు స్టార్ అయ్యారు. అందరూ అందులో. నేను కూడా చాలా సినిమాలు ఈ నగరానికి ఏమైంది, నాది చిన్న ల్యాబ్లో ఆ సీన్ అయినా సరే నేను దాన్ని పట్టుకుని చాలా సినిమాలు చేశాను ప్రొఫైల్గా పెట్టుకొని. సో అట్లా ఈ నగరానికి ఏమంతో చాలా బిజీ అయ్యారు. రాములతోటి ఇప్పుడు మన మురళీధర్ గౌడ్ గారు చాలా బిజీ. రాములతోటి ఆయన బలగం సినిమా కూడా వేణన్న గారు రాములలో ఆయన చేసిన సీన్ చూసే బలగం సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. చాలా సినిమాలు అందుకే ఆ క్యారెక్టర్ అక్కడ గుర్తుండడం వల్ల ఆయన అందుకనే అరే మన ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు నన్ను కూడా చూసుంటాడు కదా, అరే నువ్వు రాములా బాగా చేసావా, నువ్వు తరుణ్ సినిమాలో బాగా చేసావా అప్పుడు అన్నాడు అనమాట. సో ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు డీజేటీలు చేశారు, దాని తర్వాత ఇంకా డీజేటీలు పేరు వచ్చింది. అయినా కూడా వేణన్న గారు ఈ మన తరుణ్ భాస్కర్ సార్ చేసిన రాముల అనే ఒక సిరీస్లో చూసి ఆయన బలగంలో అవకాశం ఇచ్చారంట. పెట్ట కథల్లో ఒక ఎపిసోడ్. అదేంటంటే మీకు అంతే మ్యాటర్ ఏంటంటే తరుణ్ భాస్కర్ అని టైటిల్ పడుతుందంటే ఆ క్రెడెన్షియల్స్ ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా. అవును, అట్లా మురళీధర్ గౌడ్ గారు తర్వాత ఇప్పుడు రాములతో నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకా మైలేజ్ ఇచ్చింది. అట్లా రాములతో చాలా మంది. ఇప్పుడు కీడాకోళ్ళతోటి చైతన్యరావు గారు బిజీగానే ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు. రాఘమైరన్న బిజీగా ఉన్నారు. జీవన్ అన్న అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా మామూలు బిజీగా లేడు ఆయన. ఇంకా కీడాకోళ్ళతోటి విష్ణు అన్న చాలా బిజీగా ఉన్నారు. మీరు చూడండి ఆయన చేసిన పెళ్లి చూపులు, రాముల, ఈ నగరానికి ఏమైంది, కీడాకోల 4 సినిమాల యాక్టర్స్ అందరు కూడా చాలా 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 బిజీగా ఉన్నారు. అండ్ చాలా రెస్పెక్ట్. తరుణ్ భాస్కర్ సార్ కాస్టింగ్ అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఆయన సినిమాలో ఏదో కాస్టింగ్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది, ఏదో న్యాచురల్గా బాగుంటుంది, చాలా పొటెన్షియల్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో, చాలా బాగుంటుందని అందరు నమ్ముతారు, బిలీవ్ చేస్తారు అన్నమాట. యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ గారి గురించి పర్సనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన పైకి ఆయన ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు, చాలా నవ్వుతూ మాట్లాడతారు. ఈవెన్ ఆ బ్యాక్ స్టోరీ చేశారు కదా, నా సావు నేను సస్తా నేను నీకెందుకు అనే డైలాగ్ రాయడానికి ముందు ఎంత పెయిన్ ఉందో, అది ఇంకా అది ఘోరంగా వెళ్తుంది రీల్. అది నాకు నిజంగా సార్ మాట్లాడుతుంటే బ్యాక్ సైడ్ నాకు నిజంగా చెప్పాలంటే కళ్ళమ్మటి నీళ్ళే వచ్చినాయి అనమాట. అంటే అరే మనకందరూ తెలియదు, అంటే పెళ్లి చూపులు అనే కథ రాసేటప్పుడు ఇంత పెయిన్ఫుల్ జర్నీ ఉందా. ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమా వచ్చింది, బయటకు వచ్చింది, హిట్ అయింది, ఇదే చూస్తారు.
కానీ ఆ సినిమా ప్రాసెస్ నాకు సారు ఆ జర్నీ ఆ స్టేజ్ మీద చెప్తుంటే అయితే నిజంగా నాకు అసలు ఎట్లా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఎందుకంటే అప్పటికే ఆయన చూసిన ఎమోషనల్ అవుతున్నా. నాకు ఆయన కథ చెప్పేసరికి అది ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇప్పుడు ఇంకా ఆ రీల్స్లో అవంతా అది చాలా వైరల్ అవుతుంది అనమాట. అది నిజంగా తరుణ్ భాస్కర్ సార్ నాకు నిజంగా చెప్పాలంటే ఆయన గురువు, దైవం. నాకు నిజంగా ఆయన నాకు దేవుడే అనమాట. ఎందుకనంటే మీరు చూస్తే నా డీపీలో ఆయన ఫోటో ఉంటుంది, నా స్క్రీన్ గార్డ్లో ఆయన ఫోటో ఉంటుంది, మా ఇంట్లో కూడా అమ్మగారు సార్ ఉన్న ఒక ఫోటో ఉంటుంది. గీతా భాస్కర్ గారు మీకు క్లోజేనా? అమ్మగారు నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆశీర్వాదం తీసుకుంటా. చాలా అమ్మగారు కూడా చాలా అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంచి దేవత ఆమె. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తరుణ్ భాస్కర్ సార్ లాంటి మంచి వ్యక్తి బాగున్నప్పుడు ఇంకా అమ్మగారు ఎలా ఉంటారు, ఇంకా అసలు చాలా ఎంత పాజిటివ్ అంటే మహేష్ ఆమె కూడా చెప్తాను, చాలా మంచి కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, బాగా సినిమాలు చేయి అని చెప్తుంది. బాగా చాలా ఎంకరేజ్ చేస్తారు మంచిగా. ఒకసారి బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడే లంచ్ చేసి చాలాసేపు మాట్లాడినా. చాలా 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 మంచి మనుషులు వాళ్ళు, బంగారం నిజంగా చెప్పాలంటే. కాకపోతే అంటే ఒకటి ఏంటంటేనండి, ఆయన చాలా లైటర్ నోట్లో చూడడానికి ఏదో ఫన్ జనరేట్ చేస్తాడో అనిపిస్తుంది, కానీ ఒక డీప్ ఫిలాసఫీ ఆయనలో ఒక ఫిలాసఫర్ ఉంటాడు. 100% చాలా మంచి ఫిలాసఫీ చెప్తారు. ఈవెన్ మీకు ఫస్ట్ సినిమా పెళ్లి చూపుల్లో అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి, అమ్మాయి భావజాలాలు ఎలా ఉంటాయి, అమ్మాయి ఇన్నర్ సైడ్ అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు. మీరు చాలా మంది అమ్మాయిలా చూసి ఇన్స్పైర్ అవ్వాలి. రీతు వర్మ గారి క్యారెక్టర్ అంటే మొన్న ఆయన పోర్ట్రేట్ చేసిన రోల్ మాట్లాడుకుంటే ఏది కీడకోలలో ఆయనే యాక్ట్ చేశారు కదా, అందులో కూడా ఒకటి ఏం చెప్తారంటే ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు. ఫ్రీడమ్ ఎక్కడో ఉండదు, ఇక్కడ ఉంటుంది. నువ్వు అటాచ్మెంట్స్ అన్నీ పీకినావు అనుకో ఏం ఉండదు, నువ్వు నీకు ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పి. అదొకటి. అమ్మాయిల్ని బొమ్మలా చూసుకోవాలంటారు, ఈయన బొమ్మనే చాలా అపరూపంగా చూసుకుంటాడు. తెలియకుండానే ఒక ఫెమినిస్ట్ ఉంటాడు ఈయనలో. అంటే మహిళలకి చాలా గౌరవం ఇవ్వడం, మహిళల్ని అర్థం చేసుకోవడం, వాళ్ళకు ఒక మహిళలే పురుషులకి ప్రపంచం అన్నట్టు పోర్ట్రే చేయడం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడు ఫ్రీడమ్ గురించి. ఈవెన్ మీరు ఒక ఫిలాసఫర్గా ఆయన నుంచి అబ్జర్వ్ చేసింది ఏమన్నా చెప్పండి. నేను అంటే అబ్జర్వ్ చేసిందంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, అమ్మగారు తరుణ్ భాస్కర్ గారు ఉండే విధానం అందరికీ తెలిసిందే. నేను సోషల్ మీడియాలో కాకుండా లైవ్లో నేను చూసినప్పుడు తరుణ్ భాస్కర్ గారు అమ్మగారిని ప్రేమించే విధానం, అమ్మగారిని గీతా అమ్మగారిని చూసుకునే విధానం కానీ నాకు అప్పుడు అనిపించింది, అమ్మని ఎంత ప్రేమిస్తున్నాడో ఇప్పుడు మన పెళ్లి చూపుల్లో రీతు గారి క్యారెక్టర్ కానీ, అంటే ఉమెన్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అనేది నాకు గీతామ్మ గారిని చూసుకునే విధానం, అంటే నాన్నగారు సార్ వాళ్ళ నాన్నగారు వెళ్ళిన దగ్గర నుంచి కానీ అంతకుముందు కానీ వాళ్ళ బాండింగ్, అమ్మని ప్రేమించే విధానం కానీ, అమ్మని చూసుకునే విధానం కానీ అదంతా చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది అనమాట. అంటే సార్ ఏంటంటే చాలామందిని రెస్పెక్ట్ చేస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు మలయాళం సినిమా రీమేక్ జరుగుతున్నప్పుడు ఒక లైట్ మెన్ ఆయన కేక్ తెప్పించేదంతా బర్త్డే చేశాడు. చాలా మనుషులను ప్రేమిస్తాడు అనమాట, రెస్పెక్ట్ చేస్తాడు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే ఆయన ఇప్పుడు నాన్నగారి స్టోరీ చెప్పారు కదా పెళ్లి చూపుల టైంలో, అంటే ఆయన అప్పుడు ఉండటానికి కూడా ఇల్లు లేకుండే, అప్పుడు అప్పులు అంతా ఆయన చెప్పారు కదా వీడియో. సో అంతా అవన్నీ ఆయన చూసి వచ్చారు కాబట్టి ఆ మనుషుల విలువ, మనుషుల్ని ప్రేమించే విధానం కానీ, అమ్మగారిని ప్రేమించేది అంటే బయట సొసైటీని కానీ చాలా 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 పాజిటివ్ పర్సన్ అన్నమాట ఆయన. అంటే చాలా కూల్గా ఉంటాడు, అంటే ఆయన ఎంత ఎమోషనల్గా ఉంటాడో అంత కూల్గా ఉంటాడు. చాలా చాలా నైస్ పర్సన్. అంటే నేను ఇంకా డెప్త్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే డెప్త్గా నేనేంటంటే ఆయన దేవుడు, నేను భక్తుని. అప్పుడప్పుడు నాకు సినిమా ఇస్తే ప్రసాదంలాగా వెళ్ళి తీసుకొని రావడం, కానీ నేను ఎక్కువ ఆయన గురించి నేను రీసెర్చ్ చేయడం కానీ ఎక్కువ ఆయన తెలుసుకోవడం కానీ ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదు. నేను ఈ నగరానికి అయిన తర్వాత నాకు ఎప్పుడు నేను కలవలేదు. తర్వాత రాములో ఇచ్చినప్పుడు షూటింగ్ ఎప్పుడు కలవటం, తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఆయన టచ్లో మెసేజ్లు పెట్టడం, ఇబ్బంది పెట్టడం అలాంటి ఎప్పుడు నేను చేయను అనమాట. సో అలా తర్వాత క్రీడాకోలప్పుడు కూడా మంచి అవకాశం ఇచ్చాడు, తీసుకున్నాను, మంచి పేరు వచ్చింది నాకు. తర్వాత మళ్ళీ ఇప్పుడు హీరో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చే సినిమా, రాబోయే సినిమా, ఆయన ఇప్పటివరకు రీమేక్లు ఎప్పుడు టచ్ చేయలేదు, ఓన్ కంటెంటే ఉంటుంది. రీమేక్ ఎందుకు తీశారు? బట్ అది మేము విన్నది ఏంటంటే జై జై హే ఆ సినిమాని రీమేక్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ అది ఈవెన్ తెలుగులో కూడా హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, చాలా మంది చూసే ఉండొచ్చు. దాన్ని ఎందుకు ఈయన అడాప్ట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ రీమేక్ చేస్తున్నారంటారు? అంటే యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ గురించి నాకు పెద్ద డీటెయిల్ తెలియదండి. నాకు తెలిసిన వర్షన్ ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సార్ అందులో హీరో, డైరెక్టర్ కాదు, దానికి డైరెక్టర్ సజీవ్ గారు అని కొత్త అతను. సో హీరో కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ కథ వచ్చినప్పుడు వాళ్ళు రీమేక్ ఏదైనా మనకు అవసరం లేదు కదా. సో నాకు తెలిసి సార్ అది చేసి ఉంటారు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, ఆ సినిమా చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే,
ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇప్పుడు అదొక అమెజాన్లో ఎక్కడో ఉంది. అది ఇప్పుడు మా సపోజ్ మా నల్గొండ డిస్టిక్ మాది, అక్కడ ఈ జై 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 అనే సినిమా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో చాలామందికి జై 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 సినిమా ఎవరికి తెలియదు. ఇంకోటి ఎక్కడో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు సినిమా మీద ఎక్కువ ఫ్యాషన్ ఉండేటోళ్ళు, సినిమాలు ఎక్కువ చూసేటోళ్ళకే ఈ మలయాళం సినిమా రీమేక్ అయ్యింది తెలుగులో వర్షన్ సంగతి చాలా చెప్పాలంటే 100%లో 10% ఆ సినిమా గురించి తెలుసు, 90% సినిమా గురించి తెలియదు. ఒక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంటంటే కంప్లీట్ నీకు ఇప్పుడు క్యారెక్టర్స్ వేరు, డైలాగ్స్ వేరు, మన ఇప్పుడు దాని ఏమంటారు నేపథ్యం వేరు, అంటే లొకేషన్స్ కానీ కంప్లీట్ అసలు. కాకపోతే సేమ్ అక్కడ రీమేక్ అయినా కానీ కంప్లీట్ నీకు ఫ్రెష్ కొత్త సినిమా చూసిన ఫీలింగే ఉంటుంది. నాకు తెలిసి ఆ సినిమా గురించి ఎక్కువ డిస్కస్ కూడా చేయకూడదు, ఎందుకంటే మనకి అది ఇంకా జరుగుతుంది. బట్ నాకు తెలిసిన వర్షన్ అయితే చెప్పాను. ఒరిజినల్ కంటే బెస్ట్ అనిపించిందా మీకు ఏమన్నా ఈ సినిమా? కొంచెం నేను చూసినప్పుడు అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది. నాకు నేను వేరే ఎడిటింగ్ అదంతా విన్నప్పుడు కూడా నాకు అందరు చెప్పింది విన్నది కూడా ఏంటంటే చాలా బాగా వచ్చిందని. నేను నాకు తెలిసిన వేరే ఒక ఫ్రెండ్ ఏదో సినిమా ఒకటి ఓటీటీకి సినిమా చేస్తున్నారు, దానికి ఎడిటింగ్ పక్కన జరుగుతుంది, పక్కన మా సినిమానే, మా బద్మాషుల సినిమా ఏదో జరుగుతుంటే ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు అది కూడా పక్కన ఏదో జరుగుతుందంట, బాగా వచ్చిందని చెప్పి అన్నారు మా డైరెక్టర్ గారు కూడా. సో వెయిటింగ్ చూడాలి ఇంకా. మీరు మ్యారీడ్ అండి? మ్యారీడ్ అండి. ఇద్దరు చిన్న కిడ్స్, ఇద్దరు బాబులు. ఎంత ఏజ్ ఉంటుంది? పెద్ద బాబుకి 10, చిన్నోడికి 8. సో మీరు వచ్చేసరికి మీకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు, అయితే మీరు ఆ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని. ఇద్దరు కిడ్స్ లేరు. కిడ్ ఉంటారా? పెళ్ళి అయిందా? మ్యారేజ్ అయింది. ఎప్పటికి పెళ్లి చూపుల కంటే ముందు అంటే ఇండస్ట్రీకి వచ్చేటానికి నాకు మ్యారేజ్ అయిపోయింది. 2011 మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఐఎమ్ 34 నవ్వు, ఇప్పుడు 33 34 20 yearsకి మ్యారేజ్ అయిపోయింది నాకు. నేను 2011 మ్యారేజ్ అయింది, ఒక 1 year అక్కడ ఉండి 2013లో నేను ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇండస్ట్రీ వైపు ఎవరో చూడకూడదు, ఎందుకంటే కష్టాలు అవి నమ్మకం లేని బ్రతుకులు అంటారు, మీకు తెలిసిందే. ఇప్పుడు ఇంకా ఓటీటీ వచ్చిన తర్వాత, ఐ మీన్ ఈ పాండమిక్ తర్వాత ఈ సోషల్ మీడియా అవ్వడం వల్ల దానిలో చాలామంది వీడియోస్ చేసి, రీల్స్ చేసి, లేదంటే యూట్యూబ్లో సిరీస్లు చేసి ఇలా పైకి వస్తున్నారు. మీరు డైరెక్ట్ ఒక సినిమా ఇండస్ట్రీకి రావాలనేది పెళ్లి తర్వాత ఆలోచన మారిపోతుంది కదా, ముందు నుంచి ఉన్న ఇష్టం, పెళ్లి తర్వాత ఆలోచన మారిపోవాలి కదా. అయితే నేను దీనికి ఒక ముందు బ్యాక్ స్టోరీ చెప్తాను. అంటే ఇది ఎక్కడ ఏంటంటే, ఫస్ట్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అడిదెల్పల్లి విలేజ్. అక్కడ నేను అక్కడే 10th వరకు చదువుకున్నాను. నా 7th క్లాస్ ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. నేను 3 చెల్లెళ్ళు, అమ్మ. ఒక ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వ్యవసాయ కుటుంబం. నాన్నగారు చనిపోయిన తర్వాత అంటే ఇక అంతా చెప్పాలంటే ఇక మొత్తం మేము రోడ్డు మీద పడేలాగా అయిపోయింది పరిస్థితి. అప్పటి వరకు ఉన్న భోగాలు అన్నీ, అప్పటి వరకు ఉన్న మంచి, ఇప్పుడు ఫాదరు లేకుండా అప్పుడు నాన్న కూడా అప్పులు అవి అయిపోయి ఆస్తులు ఉన్న కొద్ది గొప్ప ఆస్తులు కూడా అంతా అమ్మేసి మొత్తం జీరో అయిపోయింది మా అంతా. దాని తర్వాత మదరు 3 చెల్లెళ్ళు. ఇక మదర్ ఇక్కడ ఊర్లో వ్యవసాయం పనులు అవి చేసుకుంటూ చెల్లెళ్ళు పెంచుతుండేది. నేను కూడా ఇంకా మా మదర్ కష్టం చూడలేక నేను అక్కడి నుంచి మిర్యాలగూడ అనే టౌన్ అనమాట, పక్కన ఒక 30 కిలో మిర్యాలగూడ టౌన్కి వచ్చి అక్కడ ఒక మెకానిక్ షెడ్లో వర్క్ చేసుకుంటూ మిగతా 10th కంప్లీట్ చేసి, ఇంటర్ కూడా +2 కంప్లీట్ చేసి అక్కడ అంటే షెడ్కి 3కి 4కి అట్లా వెళ్ళి అక్కడ కొంచెం మనీ ఎర్న్ చేసుకున్న తర్వాత అట్లా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నేను రకరకాలుగా నాకంటే ఫస్ట్ నుంచి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ డేస్ నుంచే పాటలు పాడుతుండే, డ్యాన్స్లు వేస్తుండే. అప్పుడు చూసిన సినిమాలు సుస్వాగతం సినిమాలు అలాంటి చూసి జయప్రకాష్ రెడ్డి గారు ఇట్లా మిమిక్రీలు చేస్తుండే, ఆయనను చూసి చాలా యాక్టివ్గా ఉంటుండే స్కూల్లో. సో అట్లా అది అలాగా నాకు ఉండిపోయింది సినిమాల మీద ఇంట్రెస్ట్. ఒకసారి అని ఇట్లా ఈ +2 అయిపోయి ప్రైవేట్ జాబులు చేస్తున్న టైంలో ఒకసారి బాబుమోహన్ గారు మా మిర్యాలగూడ వచ్చారనమాట. వచ్చినప్పుడు అంటే ఇది +2 కూడా కాదు, నేను ఇది 7th అక్కడ అయిపోయింది కదా, అమ్మ ఫాదర్ చనిపోయిన తర్వాత నేను మిర్యాలగూడ వచ్చాను. నేను ఒక మెకానిక్ షెడ్లో వర్క్ చేసుకుంటూ వచ్చినప్పుడు చిన్నప్పుడు నాకు అప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ అంటే మేబీ 13-14 ఇయర్స్ టైంలో అప్పుడు వస్తే మొత్తం ఒక 1000 మంది జనం ఎగబడుతురు ఆయన మీదకి. అరే ఏంటిది ఇట్లా ఎగబడుతురు ఏందని అంటే, ఆయన ఫోటో దిగాలంటే చేయి పట్టుకోవాలని అంటే, ఒక యాక్టర్ చిన్నప్పటి నుంచి నేను నాలో ఒక నటుడు ఉన్నాడు, నాకు తెలియదు ఒక యాక్టర్కి ఇంత
ఇంత వేల మంది జనం ఆరాధిస్తారు, ఒక ఫోటో కోసం ఎంత ఎగబడతారా, లేకపోతే ఒక కలవట అప్పుడు ఫోటోలు కూడా లేవు, అప్పుడు అసలు సెల్ ఫోన్లు కూడా లేవు. ఇట్లా చూసి ఇట్లా సేకరణ చేయడానికి ఇట్లా కారు మీద మొత్తం దాదాపు ఒక 500-600 మంది ఎగబడి ఉంటారు ఆయన మీద. సో ఇంత క్రేజ్ ఉంటుందా అని చెప్పి ఎక్కడో నటుడు అవ్వాలని చెప్పి ఆ ఇన్సిడెంట్ నాకు కొంచెం మనసులో పడ్డది. దాని తర్వాత నాది స్టడీ చదువుకోవటం, దాని తర్వాత +2 కాలేజీలో కూడా యాక్టివ్ ఉండటం, నటన డ్యాన్స్ల విషయంలో ఇట్లా రకరకాల ఏదో వర్క్ ప్రైవేట్ జాబులు చేస్తే నాకు అసలు ఏవి ఎక్కట్లేవు, అసలు నచ్చట్లేవు. అది కొద్ది రోజులు ఇదొక 6 నెలలు అట్లా చేస్తున్నా, ఎక్కట్లేవు. ఇంకా ఏంటి అని చెప్పి మా అక్కడ మిర్యాలగూడ ఫ్రెండ్స్ ఉండేదన్నమాట. నాగరాజు, రవిరాజు, తర్వాత శ్రీను, మణి, ఇట్లా నాగేందర్, ఉదయ్, ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ ఉండేది. వాళ్ళతో పాటు కలిసి నేను ఏంటంటే చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళ ఫోటో స్టూడియో ఉంటుంది వాళ్ళకి. ఒక కెమెరా తీసుకొని మాకు వచ్చింది ఏదో వచ్చిరానేది ఏదో అలాంటి తిక్క షార్ట్ ఫిల్మ్ ఉన్నప్పుడు అంతా చేస్తుండే. ఫ్యాషన్ తోటి ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అని చెప్పి అట్లా చేస్తూ ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా 2011 ఇంకా మదరు అంటే పెళ్లి చేస్తానన్నా కొంచెం సెట్ అవుతాడేమో అన్నట్టుగా మ్యారేజ్ చేసింది. యాక్చువల్లీ మీకు పెళ్ళికి ముందే పెద్ద బాధ్యతలు, 3 చెల్లెళ్ళు అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్. అదే 3 చెల్లెలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ చెల్లె మ్యారేజ్ అయిపోయింది. సెకండ్ చెల్లె మ్యారేజ్ నాది అంటే ఒకేసారి అయిందనమాట. ఒకరోజు చెల్లెది, ఇంకొక రోజు నాది, అలా అయిపోయిన తర్వాత చిన్న చెల్లె మ్యారేజ్ కూడా చేసామన్నమాట. ఇంకా అమ్మ పనులు చేసుకుంటూ అది ఇంకా రకరకాల వర్క్ చేసుకుంటూ నేను అమ్మకి సపోర్ట్ చేసుకుంటూ ఇట్లా ఒక చిట్టీలు వేసుకుంటూ. ఇప్పుడు వైఫ్ అంటే మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు మీ వైఫ్ చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు, మీ పిల్లలు కావచ్చు. బట్ ఏమన్నా స్టార్టింగ్ డేస్లో మీ వైఫ్ ఎందుకు ఇవన్నీ వర్కౌట్ అవుతుంది అని ఏమన్నా అన్నారా? ఎప్పుడు అనలేదు. అదే చెప్తున్నా, అంటే 2011 చెప్తాను. అది కూడా 2011లో మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ అక్కడే ఒక 1 year అక్కడ వర్క్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి చెప్పాను అనమాట నేను. సో నాకు అర్థమైపోయింది, చిన్నప్పటి నుంచి నాకు మైండ్లో ఉంది. అప్పుడు ఫాదర్ చనిపోయిండు, పోలేకపోయినా. ఇక్కడ ప్రైవేట్ జాబ్లు చేస్తున్నా, నాకు ఎక్కట్లేదు. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. ఇంకా నాకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నాకు చావైనా బతుకైనా సినిమా లేకపోతే నేను ఇంకా లేదు, సినిమానే అని నేను ఫిక్స్ అయిపోయిన తర్వాత 2012లో ఒక 1 year తర్వాత మా వైఫ్కి చెప్పాను అనమాట. నేను ఇట్లా నాకు చిన్నప్పటి నుంచి సినిమాలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. సో అప్పుడు ఫినాన్షియల్ మా ఫాదర్ చనిపోవడం అంతా నా పరిస్థితులు బాగాలేక వెళ్ళలేకపోయినా. సో ఇప్పుడు ఫిక్స్ అయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫినాన్షియల్ పరంగా నేను ఏదో వర్క్ చేస్తాను. బట్ సినిమాలు ట్రై చేసుకుంటూ నేను ఏదో ఒక వర్క్ చేసి ఫ్యామిలీకి అయితే ఎటువంటి ఇబ్బంది రాని, నన్ను నమ్ము అని చెప్పి మా వైఫ్కి చెప్తే తను నా మీద చాలా కాన్ఫిడెన్స్ అనమాట. సో అంటే ఒక 1 year చూసింది, 1.5 year చూసింది కాబట్టి చాలా కాన్ఫిడెన్స్. తను ఏంటంటే నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడ ఉంటా, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు మంచిగా నీకు నచ్చింది చేయని ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్ట్ అనమాట. తన పేరు సునీత, చెప్తున్నాడు నీ గురించి. తను చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. తను అదే ఇక తనకి ఇక వచ్చి ఇక్కడ 2013లో ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత తను అక్కడే ఉంది, ఒక 1 year అక్కడే ఉంది. ఉంచిన తర్వాత 2013లో నేను పెద్ద బాబు ఉన్న టైంకి తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి. 2014లో ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా అప్పటి నుంచి ఫ్యామిలీ పెట్టుకుంటూ ట్రై చేస్తూ ఇక అట్లా నేను ఇక ఫ్యామిలీ ఉంది కాబట్టి నాకు ఏమంటే ఇక నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం అవుతుంది. అంటే ఎన్ని రోజులను మనం తిరిగి ట్రై చేస్తాం. అప్పుడే ఈ క్యాబ్ ఆలోచన వచ్చి పార్ట్ టైం జాబ్గా చేయటం. తను చాలా సపోర్టివ్ నాకైతే, చాలా నిజంగా. సో ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చేస్తే మీకు కొంతమంది మీరు మిమ్మల్ని కొంచెం దెబ్బేసిన వాళ్ళు అనిపించవచ్చు, కొంచెం వెనకాల ముందులాగే మాట్లాడే, ఇందాక అన్నారు కదా అందరూ కలుద్దామని అంటారు, అందరూ అవకాశాలని అంటారు. బట్ తర్వాత పట్టించుకోరు, గుర్తు కూడా ఉండదు. బట్ కొంతమంది ఏంటంటే మోసం చేస్తారు మీకు ఇలాంటి. ఎందుకంటే ఎవరైనా ప్యాషనేట్గా ఉంటే మేము అవకాశం ఇప్పిస్తామని చెప్పి మధ్యలో కొంచెం మంది డైరెక్టర్ కాకపోయినా కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి, అసోసియేట్ అని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్ళడం, మాట్లాడడం. మధ్యలో గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎక్కువగా వినేవాళ్ళం ఇలాంటి స్టోరీలు. వాళ్ళు దెబ్బేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఏమన్నా మీకు ఘటనలు ఏమన్నా? అస్సలు నాకు నిజంగా నేను ఆ విషయంలో చాలామంది అంటుంటారు, నేను చాలా అదృష్టవంతుని, ఎప్పుడు నాకు జరగలేదు. ఎందుకనంటే నా సినిమానే ఈ నగరానికి ఏమైంది, సూరజ్ ప్రొడక్షన్ లాంటి ఒక పెద్ద సంస్థ. దానికి ముందు అసలు మీరు ఎక్కడ? అసలు నేను ఆ 3 years జర్నీ కూడా నాకు ఎలా అంటే ఎందుకో తెలియదు నాకు, నిజంగా అలాంటిది ఎప్పుడు జరగలేదు. నిజంగా నేను 2013లో వచ్చి ఫిలిం నగర్లో ఒక ఫ్రెండ్ రూమ్లో, సతీష్ అని ఒక ఫ్రెండ్ రూమ్లో ఉండేవాడిని. అక్కడ నుంచి ట్రై చేసేవాడిని.
అప్పుడు వచ్చిన కొత్తలోనే తేజ గారిని పోయి కలిశాను నేను. ఆయన అక్కడ రాకేష్ గారు అని ఒక కోఆర్డినేటర్ గారు ఉంటారు, ఆయన పట్టుకొని వెంటబడి తేజ గారిని కలిసినప్పుడు 1000 అబద్ధాలు సినిమా అయిపోయిన టైం అది. అప్పుడు ఆయన కలిసాను నేను. రామనాయుడు స్టూడియోకి ఎన్నోసార్లు నేను ఆ గేట్ దగ్గరికి కూడా వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి ఎందుకు అంటే తెలియదు నాకు నిజంగా ఇలాంటి మోసాలు చేయడం, లేకపోతే కోఆర్డినేటర్లు మోసాలు చేయడం, లేకపోతే నిజంగా నాకు తెలిసి అలాంటివి ఉండవేమో అని అనుకుంటా నేను. మీకు ఎదురవ్వలేదంటే? నాకైతే ఎదురవ్వలేదు. నేను 3 years జర్నీ. నాతో పాటు ఇప్పుడు కొద్ది రోజులు ఒక 1 year ట్రావెల్ చేసిన తర్వాత ఒక బత్తిని శ్రీనివాసు, ఎస్జే సిద్ధార్థ్ అని ఇప్పుడు ఉగ్రం నాంది డిఓపి ఉన్నారు. ఇప్పుడు మిత్రమండలి అనే సినిమా కూడా ఆయన డిఓపి, హీరో టీజర్ లాంచ్ అయింది, ఆయన డిఓపి అనమాట. తను, కార్తిక్, బత్తిని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఒక 4-5 రామనాయుడు స్టూడియోస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ డిఓపి కోర్సులు చేస్తున్నాను అనమాట. నేను వాళ్ళతో పాటు ఉన్నా. వాళ్ళు చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్స్. నేను వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు నేను వండుకుంటూ తినుకుంటూ నేను ఆఫీసులు తిరిగేవాడిని. సో నాకు చాలా మంచి అంటే వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్ళని నేను బేసిక్గా పెద్దగా +2 వరకు అది కూడా కష్టంగా చదువుకుని వాళ్ళు బీటెక్లు చేసి మంచి పెద్ద ఎడ్యుకేషన్ చేసుకొని ఉండి వాళ్ళు కోర్సులు అయ్యి వాళ్ళు నాకు చెప్పేదన్నమాట. సో ఇంకోటి చిన్నప్పటి సంది కూడా నేను కొంచెం చెప్పాలంటే కొంచెం హుషారే అనమాట. అంటే హుషారంటే కొంచెం దాన్ని ఏమంటారు, అది మనం యాక్టివ్గా ఉంటే నాకు అంటే ఇలాంటి నేను ఇలాంటి సినిమాలో హీరోలాగా కొంచెం నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి మోసాలకి నేను ఎప్పుడు కూడా కొంచెం చూసుకునేవాను అనమాట. ఎక్కడ ఏంటనే నా అదృష్టం బాగుండి ఆ 3 years జర్నీ చాలా పెయిన్ఫుల్ జర్నీ. ఎన్నో చెప్పాలంటే అంటే ఒక సిచ్యువేషన్లో ఫిలిం నగర్లో శంకర్ విలాస్ అనే హోటల్ దగ్గర ఒక 1 year రూమ్ జర్నీ చేసిన తర్వాత అప్పుడు వైఫ్ అక్కడే ఉన్నారు, అక్కడ కన్సీవ్ అయ్యే ఉన్నారు. సో నేను ఇక్కడ 2013లో వచ్చినప్పుడు ఒక 1 year ఫ్రెండ్ రూమ్లో ఉంటే 4 ఉండేది అనమాట. ఎంత పెద్ద కామెడీ అంటే అది. రూమ్ రెంట్ అక్కడ అప్పుడు 2500 ఎంత ఉండే ఫిలిం నగర్లో బెల్లంకొండ సురేష్ గారు ఆపోజిట్లో ఉండేది అనమాట. ఒకరు తిరగకుండా ఒకరు అంటే చిన్న మోసం అంటే గుర్తొచ్చింది, అదే చెప్తున్నా. అక్కడ సతీష్, నేను, ఇంకొక వేరే 2-3 ఉండేదన్నమాట. అది వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అక్కడ షేరింగ్ లాగా వస్తుంటారు పోతుంటారు. 5-6 ఉండేది. అయితే అప్పుడు మనకు అంతా అటుగానే ఇప్పుడు మన ఫినాన్షియల్గా అంత మనం వర్క్ చేస్తూనే ఉండే సిచ్యువేషన్ అప్పుడు అంత బాగాలేదు. 1 year మనం తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయినాయి. డబ్బులు కూడా లేవు నా దగ్గర అసలు యాక్చువల్గా. అయితే అప్పుడు రూమ్లో ఉండే వాళ్ళు ఏం చేశారంటే ఒకరు తెలియకుండా సామాన్లు తీసుకొని అందరు వెళ్ళిపోయి లాస్ట్ నన్ను ఒక్కనే రూమ్ నుంచి వేసారు. సో రెంట్ అంతా మీరు పే చేయాల్సి వచ్చింది. అయితే అప్పుడు 2 నెలల రెంటో 3 నెలల రెంటో ఇవ్వలేదు అసలు యాక్చువల్గా. ఫైనల్గా నన్ను అక్కడ బుక్ చేశారు అనమాట. సో ఏం చేయాలి మనోడు నా సామాన్లు అవి పెట్టుకొని నువ్వు రెంట్ ఇస్తేనే అని చెప్పి తాళం వేసేసి నన్ను నైట్ అంటే అప్పుడు 9 10 అది తాళం వేసి సామాన్లు ఆయన తీసుకొని ఇంట్లో పెట్టేసుకొని తాళం వేసేసాడు. నన్ను బయటికి పంపించేసిండు రూమ్ నుంచి. అయితే ఏం చేయాలి ఏంటి ఇప్పుడు సడన్గా రూమ్ నుంచి బయటకు పంపించిండు అని ఎవరికి ఫోన్ చేయాలి, ఇంటికాడ మనం ఫోన్ చేసేలాగా లేదు పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో ఎవరు ఉంటారు, మనకి ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు అని చెప్పి నైట్ అంతా శంకర్ విలాస్ హోటల్లో ఇప్పటికి ఉంటుంది. అక్కడ నైట్ అంతా అక్కడ పడుకొని వేరే మా రూమ్లోకి వచ్చినప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చేది అనమాట, విజయ్ అని. తనకి ఫోన్ చేస్తే నేను వేరే నా తాళం నా దగ్గర లేదు, నేను మార్నింగ్ 4-5కి వస్తా అంటే నైట్ అంతా నా 9 గంటల 10 గంటలప్పుడు అక్కడ హోటల్లో టిఫిన్ చేసి నాకు డబ్బులు కూడా లేదు నా దగ్గర. ఆ శంకర్ హోటల్లో ఉన్న తను టిఫిన్ చేయ బాబు అని చెప్పి టిఫిన్ చేస్తే నైట్ అంతా అక్కడ పండుకొని తెల్లరగట్ల నేను అప్పుడు ఆ రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే ఇక ఫిక్స్ అయిపోయినాడు, ఇట్లా కాదు మనం ఏదో ఒకటి చేస్తూనే ఇక్కడ ఉంటామని చెప్పేసి అని. అప్పుడు ఈ మన బత్తిని శ్రీనివాస్ అని ఎస్జే సిద్ధార్థ్ ప్లాట్ అని చెప్పిన రామనాయుడు కోర్సు వాళ్ళ దగ్గర అక్కడి నుంచి వాళ్ళ రూమ్ షిఫ్ట్ అయ్యారు అనమాట. సో అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో. అంటే ఇప్పుడు మీరు అయితే అనగనగా ఈ నగరానికి ఏమైన తర్వాత క్లిప్ పట్టుకెళ్ళి చాలా ఆడిషన్స్కి వెళ్ళారు, అటెండ్ అయ్యారు. బట్ దానికి ముందు ఏం పట్టుకెళ్ళేవారు? ఫొటోస్ అంతే. ఫొటోస్ ఆడిషన్స్కి వెళ్ళి ఇచ్చారనమాట. పోయి ఏదైనా యాక్ట్ చేయమంటే యాక్ట్ చేసేవాడిని. అప్పుడు ఎక్కువ ఫొటోసే ఉన్నాయి. ఆడిషన్ కూడా తీసుకున్నా, ఫోటో ఇచ్చి ఆల్బమ్ పట్టుకెళ్ళేవారా? అంతే. నేను ఇప్పుడు అక్కడ మిర్యాల కూడా మా ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు ఫొటోస్ కూడా వేసి ఉండే అనమాట. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఫోటోలు రకరకాల విచిత్రమైన గెటప్లు ఇట్లా అలా పెట్టుకొని డిఫరెంట్ గెటప్లు వేసుకొని ఫోటోలు తీసుకొని తిరిగేది. ఫోటోలు ఇచ్చేది. ఫోటోలు ఇచ్చి అంటే వెనక ఫోన్ నెంబరు రాసి ఎక్కడ ఏంటి ఫోన్ నెంబర్ రాసి ఫోటో ఇస్తే అట్లా నేను ఎన్ని వేల ఫోటోలు పంచిన. ఇక్కడ కృష్ణానగర్లో అంబటి స్టూడియో అని ఉంటుంది, అక్కడ కూడా ఫోటోలు దిగి రకరకాల గెటప్లు వేసుకొని కాస్ట్యూమ్స్ తీసుకొని
పక్కన కాస్ట్యూమ్స్ షాప్స్ ఉంటుంది, అలా తీసుకొని ఏదో రెడ్ షర్టు బ్లాక్ ఏదో వేసి ఏదో ఏదో విచిత్రంగా స్పెట్స్ పెట్టుకొని ఏదో ఏదో గెటప్లు ఏదో అప్పుడేదో చేసేదన్నమాట. సో అట్లా ఎన్ని గెటప్లు వేసినా ఏది చేసినా అప్పుడు అంటే అప్పుడు చాలా బంచ్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అప్పుడు కొత్త సినిమాలు, ఇప్పుడు కొత్త రకం కంటెంట్ ఉన్న సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ వచ్చేవి కాదు. సో అప్పుడు ఎక్కువ యాక్టర్స్ ఉండేవాళ్ళు, కొత్త వరకు అసలు అవకాశం రాలేదు. ఆ 3 years మాత్రం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే యాక్టర్స్ చాలా యాక్సెస్ ఉంది, కాస్టింగ్ కాల్స్ వస్తున్నాయి అండ్ చాలా ఈజీగా ఉంది. అంటే ఏదైనా ఒక ఆపర్చునిటీ దొరకాలంటే చాలా ఈజీగా ఉంది. అప్పుడు మాత్రం 2013 నుంచి 2016-17 వరకు చాలా కష్టంగా ఉండే. ఈవెన్ మీరు ఆ రోజు కనుక రైడ్ క్యాన్సిల్ చేసి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది కూడా అసలు నిజంగా నేను అప్పటికి కూడా 2-3 సార్లు క్యాన్సిల్ చేద్దామని వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాను అనమాట. అంటే అదే డెస్టినీ అంటారు కదా, అంటే నిజంగా నేను అదే చెప్తున్నాను కదా, ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో లేకపోతే ఆయన కలవటం నిజంగా నా జర్నీ. ఈరోజు అంటే ఆ రోజు క్యాన్సిల్ చేస్తే ఈరోజు నేను ఇక్కడికి మీ ముందు కూర్చొని మాట్లాడేవని కాదు. స్టిల్ ఇప్పటికీ ఆడిషన్లు ఇస్తారా ఏదైనా సినిమాకి? లేదు అంటే ఇప్పుడు అంటే ఈ మధ్య అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది. కుబుల్ హే అని ఒక వెబ్ సిరీస్లో ఫుల్ లెంత్ రోల్ చేశా, మాయాబజార్, సత్యగాన్ 2 ఎకరాలు, అద్భుతం, గాడ్స్ ఆఫ్ ద సినిమాలో. అంటే నేను ఇప్పుడు ఒక 2-3 years నుంచి ఆడిషన్ ఎప్పుడు ఇవ్వట్లేదు. అంటే నన్ను డైరెక్ట్ ఆఫీస్ పిలుస్తున్నారు, ఒకటి ఉంటుందేమో అంతే కదా. లుక్ టెస్ట్ ఏం కాదు, డైరెక్ట్ క్యారెక్టర్ చెప్పేస్తారు. కాకపోతే వాళ్ళు ఏదైతే క్యారెక్టర్ అనుకుంటారో దాన్ని ఆడిషన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఒకటి ఉంది, దీనికి నువ్వు చేస్తే సూట్ అవుతావు అనుకుంటే ఇస్తారనమాట. సో వాళ్ళు అనుకున్న క్యారెక్టర్ ఆడిషన్ ఉంటుంది. కానీ మా ఊరికి మీరు చేయండి ఆడిషన్ అట్లా లేదు. ఆడిషన్ ఒక 2-3 years అయింది నేను సరిగ్గా ఆడిషన్ చేయక. ఏదైనా క్యారెక్టర్ అనుకుంటే మాత్రం దానికి చేసేది. ఈ మధ్యకాలంలో ఇంకా మామూలు డైరెక్ట్ క్యారెక్టర్ చెప్పేస్తున్నారు, వెళ్ళి చేసేస్తున్నాను. ఇప్పుడు బద్మాషులు సినిమాలో హీరో అని చెప్పి మిమ్మల్ని మీకు చెప్పినప్పుడు ఫస్ట్ మీరు ఏమనుకున్నారు అసలు? బద్మాషుల సినిమా హీరో అని ఏం చెప్పలేదు ఆయన డైరెక్టర్ గారు. యాక్చువల్గా ఈ బద్మాషుల సినిమా నాకు ఎలా వచ్చిందంటే చెప్పొచ్చు కదా ఎలా వచ్చిందంటే, అదే మన ఇప్పుడు వినీత్ అని ఒక డీవైపు ఉన్నాడు మా బద్మాషుల సినిమాకి. ఆ మనోడు నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం, రామభక్తుడు అని, ఒక బాన్స్వాడ దగ్గరికి వెళ్ళి అక్కడ 10 రోజులు ఉండి ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం అనమాట. సో అక్కడ అందులో ఏంటంటే ఒక సైకో మూర్ఖున్ క్యారెక్టర్ అనమాట అది. అయితే మన మనోడు ఇంత కామెడీ చేస్తాను ఎలా నమ్మాడు ఏమో తెలియదు. అంతకుముందు మన కీడాకోల ఇవన్నీ మన ఈ నగరానికి ఏమైంది అని చూసిండు కదా మామూలు మన భామ కలాపంలో చాలా గుడ్డు, మీరు భామ కలాపం గుడ్డు పోయే క్యారెక్టర్ నేనే పోకూడదు, అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. తర్వాత జాన్ విజయ్ వచ్చి మన గన్తో పేలుస్తాడు, 2 సీన్లు ఉంటాయి, బాగుంటుంది. సో అట్లా అవన్నీ కామెడీ క్యారెక్టర్ చూశాడు కాబట్టి మనోడు కామెడీ బాగా చేస్తాడు, నువ్వు చాలా బాగా చేస్తుండే నేను చూసిన అని చెప్పి తనకు చెప్తే తను అట్లా కథ ఇలాంటి కథ ఒకటి, ఇది హీరో అట్లా కాదు, ఒక మిడిల్ ఏజ్ ఉండే ఒక ఇది ఫస్ట్ మీకు ఆయన కథ చెప్పిండు మ్యూజిక్. అసలు మీ లీడ్ రోల్ అయ్యి కాకుండా ఫస్ట్ కథ చెప్పిండు. కథ చెప్పిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ప్రతి సీన్, బిర్యానీ సీన్ కావచ్చు, అవన్నీ ఆయన చాలా బాగా చేసి చూపిస్తాడు అనమాట. దాని నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనం ఇప్పటి వరకు నాకేంటంటే 3 సీన్లు 4 సీన్ల క్యారెక్టర్లు 5 సీన్ల క్యారెక్టర్, కొన్ని వెబ్ సిరీస్లు ఫుల్ లెంత్ కూడా చేసినా కానీ అవి అంత రీచ్ కాలేదు ఓటీటీల్లో. సో నాకు ఎక్కడో అంటే నేను బాగా చేయగలుగుతాను కదా, మంచి పొటాన్షియల్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కదా నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఫుల్ లెంత్ రోలు నాకు ఇప్పుడు లీడ్ అనే కాదు, నాకు ఒక హీరో గారి పక్కనో లేకపోతే ఏదైనా సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక ఫుల్ లెంత్, ఇప్పుడు సప్తగిరి గారు కానీ ఇట్లా కొంతమంది కామెడియన్స్ కానీ ఇట్లా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక చాలా ఇప్పుడు మన పుష్పలో జగదీష్ బ్రో నాకు పరిచయం అనమాట, గాడ్ చేసాం ఇద్దరం కలిసి. సో అలాంటి క్యారెక్టర్ నాకు ఒకటి పడదు అని నేను కొంచెం బ్రదర్స్ లాగా ఉంటారు అంటుంటారు. నన్ను ఒక మన జగదీష్ గారి గురించేనే కాదు, జగదీష్ గారు అంటారు, నేను క్లీన్ షేవ్ చేస్తే శకలక శంకర్ అంటారు, వివి నాయక్ అంటారు, తమిళ్లో విజయకాంత్ అంటారు, తర్వాత నేను మీసాలు తీసేస్తే వేనన్ అంటారు. ఇక అసలు నన్ను కంపేర్ చేయడం ఉండరు అనమాట. అసలు అట్లా ఏమో అది మేబీ గాడ్ గిఫ్ట్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు యూనిక్ పర్సన్. నా మాట వేరు, నా బాడీ లాంగ్వేజ్ వేరు, నా ఫేస్ వేరు, అది వేరు. కొంచెం అదే జగదీష్ మనోడు ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు క్యాండిడేట్. అంటే ఇప్పుడు మీరు అన్న జగదీష్ కూడా, ఆయన కూడా బిఫోర్ పుష్ప హూ ఈజ్ జగదీష్ అంటే ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మల్లేశం గాడు మేము ఇద్దరం చేసాము. గాడు నాది అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, మనోడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. తను జగదీష్ అన్నది మంచి క్యారెక్టర్. నాది వాళ్ళ బ్యాచ్లో ఉంటా, అప్పుడప్పుడు ఏదో డైలాగులు ఉండటం, అదొక 20 రోజుల క్యారెక్టర్ ఏదో ఉంటుంది నాకు. సో అట్లా రకరకాలుగా మళ్ళీ నేను చెప్పబోతున్నా మధ్యలో డైవర్ట్ చేసాము. ఎక్కడ చెప్పబోతున్నా నేను జగదీష్ గురించి వచ్చింది.
జగదీష్ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఆ, స్టార్. అంటే నాకు అలాంటి క్యారెక్టర్ పడలేదు. నాకు ఫుల్ లెంత్ రోలు అంటే ఎక్కువ సీన్లు నాకు ఫుల్ లెంత్ రోల్ పడట్లేదు. 2 సీన్లు 3 సీన్లు 4 సీన్లు ఇట్లా మంచి క్యారెక్టర్లే, రికగ్నిషన్ ఎండో క్యారెక్టర్లే, కానీ అంత సినిమాలో ఒక లెంత్ ఉండదు అని బాధపడుతున్న టైంలో కరెక్ట్గా ఈ బద్మాషులు అనే సినిమా ఒక మిడిల్ ఏజ్, ఒక 40 ఏజ్ ఉండే క్యారెక్టరు, 40+ ఉండే క్యారెక్టరు ఇట్లా ఉంటుంది అని చెప్పి నాకు ఆ కథ అంతా చెప్పిన తర్వాత నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. అరే అమ్మ ఇంత ఫన్ ఉంది అంటే ఆయన చెప్పే విధానం కానీ, నాకు ఆయన ప్రతి సీను ఎక్స్ప్లెయిన్ చేయడం, డీటెయిలింగ్గా యాక్టింగ్ చేసి చూపించడం, అదంతా నేను కథ చెప్తుంటే బాగా ఎంజాయ్ చేసిన, ఘోరంగా ఎంజాయ్ చేసిన. చెప్తుంటే నవ్వుతూనే ఉన్నా. ఆల్మోస్ట్ ఒక 2 గంటలేమో చెప్పిండు. మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 గంటలు చెప్పిండు. కథ ఎంత రెడీ ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్ సినిమా చూసేసిన. బద్మాషులు అనే సినిమా నేను చూసేసిన. బిర్యానీ సీన్ కావచ్చు, మీరు ఇప్పుడు ముసలోని దినాలు అవుతున్నాయి పోయి తినొద్దాం పానే సీన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అలాంటి చాలా ఉంటాయి. అట్లా చెప్తుంటే నేను బాగా ఎంజాయ్ చేసిన. ఇదేదో ఇప్పుడు నాకేంటి ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్, అంటే ఒక 40+ ఉండే ఒక క్యారెక్టర్. ఇది ఒక హీరో అలాంటిది కాదు. బేసిక్గా నాకు ఒక ఫుల్ లెంత్ రోల్ దొరుకుతుంది. సో ఫినాన్షియల్గా నాకు కూడా హెల్ప్ అవుతుంది. స్ట్రగ్లింగ్ టైం అదే క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్న టైంలో నాకు ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుంది. తను చాలా జెన్యున్గా అనిపించింది నాకు. సినిమా ఖచ్చితంగా చేస్తాడనిపించింది. ఒక రోల్ దొరికింది, మెయిన్ లీడ్ రోల్ అని చెప్పారు. హ్యాపీ. మనకు ఒక మంచి లాంచింగ్ దొరుకుతుంది, అంటే ఇప్పుడు ప్రమోషన్ పరంగా కానీ రిలీజ్ పరంగా కానీ అని అనిపించింది నాకు. అంటే ఇక నాకు చేసేదాన్ని ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఏదైనా కానీ నాకైతే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, చేయాలి అని. నాకంటే ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ ఆకలి మీద ఉన్నా నేను. ఏంటి నాకు పడదేంటి అనే టైంలో ఇది నాకు నిజంగా ఒక ఛాలెంజింగ్ రోల్ అనమాట. ఆ డ్రెస్సింగ్ కానీ కొంచెం ఒక 2 months టైం ఉంటే కొంచెం బాగా తినేసి కొంచెం లావు కూడా అయినా అనమాట. కొంచెం 40 కనపడాలి అది అని చెప్పేసి అని. సో 40+ ఉంటుంది అనమాట. అక్కడ ఇద్దరు మిడిల్ ఏజ్ క్యారెక్టర్, నేను కానీ ఇంకొక అతను సాగర్ కూడా కానీ ఇద్దరం ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్. అవును, మీరు సినిమా చూసాను. ఐ మీన్ మీ రెస్పాన్స్ కూడా చూడలేదా? ఐ మీన్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును, అదే ఇంకా థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్, మౌత్ టాక్ వల్ల రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకా థియేటర్ మంచి సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. ప్రతి ఒక్కరు రేటింగ్, మన బుక్ మై షో కానీ IMDb రేటింగ్ కానీ ఎక్కడ చూసినా సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. చాలా హానెస్ట్ ఫిల్మ్ బాగుంది, ఎక్కడ కూడా ఒక బూతు లేదు, ఒక డబల్ మీనింగ్ డైలాగులు లేవు, సెటైరికల్ పంచులు లేవు, బాడీ షేమింగ్ లేదు, మన స్కిన్ షో లేదు, ఇవన్నీ లేకుండా ఇంత బాగా వచ్చింది. ఇంత బాగా ఇప్పుడు బేసిక్గా సినిమాలకు 1/2 hour నవ్వేయటమే చాలా కష్టం. 2 గంటలు నాన్ స్టాప్ నవ్వేయటం, అందులో మళ్ళీ ఒక బ్యాక్ స్టోరీ చెప్పటం, మళ్ళీ అందులో ఒక మెసేజ్ చెప్పటం, చాలా లవ్లీగా లైవ్లో చూస్తుంటే క్యారెక్టర్స్ ఉండటం, చాలా ప్రతి ఒక్కరు రిలేట్ అవుతుర్రు. మౌత్ టాక్ వల్ల ఆడియన్స్ పెరుగుతున్నారు. ఇంకా సిటీలో కూడా ఇంకో 10-15 థియేటర్స్ ఆడుతూనే ఉంది. మంచి రన్నింగ్ సక్సెస్ఫుల్ ఉంది. బట్ ఇంకా మేము ఇంకా సక్సెస్ మీట్ అలాంటిది పెట్టలేదు. బట్ ఇంకా చూద్దాం ఇంకా ఏంటనేది. ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరండి ఇన్స్పిరేషన్? ఎవరు అసలు? అంటే బాబు మోహన్ గారిని చూసి అప్పుడు అంటే అది అప్పుడు క్షణాలు కనిపిస్తుంది. ఆ రోజు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. బట్ మీకు మీరు బాగా అభిమానించే నటుడు ఒకరు ఉంటారు కదా, ఎవరు ఫ్యాన్ మీరు అప్పుడు? మెగాస్టార్ చిరంజీవి గారు. అందరూ ఆల్మోస్ట్ ఆయన పేరే. అంటే దానికి రీజన్ ఉంది. ఎట్లా అంటే నేను మాది అడవిదలపల్లి అని చెప్పిన కదా, అక్కడ ఏం జరిగిందంటే నేను బేసిక్గా చిన్నప్పటి నుంచే టీవీలో ఇట్లా పోయినట్టు అతుక్కొని ఇట్లా ఉంటాను అనమాట. అది భాగవతం సీరియల్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా ఆదివారం చిన్నప్పుడు 5 years పిల్లగానప్పుడు కూడా నేను పోయి టీవీ ముందర కూర్చుంటుండే. అయితే అది అట్లా దాని తర్వాత నేను మా ఊర్లో ఏమైందంటే ఒక పెద్ద రూమ్ లాగా కట్టి ఒక పెద్ద కలర్ టీవీ పెట్టి VCR క్యాసెట్లు ఉండేది అప్పుడు చిన్నప్పుడు నాకు. ఆ టైంలో చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ వేస్తుండే అనమాట. 3 మనగాళ్ళు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, హిట్లరు, బిగ్ బాస్, ఇలా చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ వేస్తుండే అనమాట. సో అట్లా ఆయన సినిమాలు చూసి ఆయన డ్యాన్సులు కానీ, ఆయన ఎక్స్ప్రెషన్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన ఎమోషనల్గా చేసే క్యారెక్టర్స్ కానీ బాగా ఆయన నాకు ఎట్లా అంటే నరాల్లో అట్లా ఇంకిపోయాడు అనమాట. ఆయన క్యారెక్టరేషన్ అంతా చాలా, అంటే నాకు నేను ఎమోషనల్ అయ్యేది, నేను అట్లా ఫీల్ అయ్యేది అనమాట. సో అట్లా ఆయన నాకు చిన్నప్పటి సంది ఆయన నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం. ఇండస్ట్రీలోకి వచ్చాక ఎవరినైనా మీట్ అయ్యారా? ఒక స్టార్ హీరోస్, ఇప్పుడున్న స్టార్ హీరోస్లో కావచ్చు వీళ్ళందరూ. ఇండస్ట్రీకి వచ్చిన వరకు ఆచార్య అనే సినిమాలో నేను ఒక 10 days క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. దానికి ఇప్పుడు బత్తిని శ్రీనివాస్ గారు చెప్పారు కదా, ఆయన అప్పుడు దానికి అసోసియేట్గా ఉండేది. 10 days చేసిన. చిరంజీవి గారిని అప్పుడు కాజల్ ట్రాక్ అదంతా అందరు తెలిసిన విషయం, అందరూ ఎలిట్ అయిపోయింది. నేను కాజల్
గారు అసిస్టెంట్ అనమాట. ఎడిటింగ్ ఆయన వచ్చి ఇట్లా కాజల్ గారు అట్లా పట్టుకొని ఇట్లా కత్తి పెట్టి అలాంటి సీన్ ఏదో మొత్తం అరే ఇప్పుడు చెప్పరా నాతో మాట్లాడే సీను అనుకున్నా. నేను ఆయన్ని సో చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ ఉండేవి. అది ఎడిట్ లో పోయింది. ఇంకొక మీకు నచ్చింది ఆ సీక్వెన్స్ అంతా? నాకు నచ్చింది అసలు చెప్పాలంటే. కామెడీ ట్రాక్ అంతా లేదనమాట. గెటప్ సీన్ అన్న చాలా మంది మన జోస్ రవి గారు వీళ్ళందరూ చాలా మంది ఉండేది. అది ట్రాక్ అంతా లేదు అందులో. సో అది నేను 10 days మాత్రం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను చిన్నప్పుడు అబీబీ సాంగ్ అప్పుడు నేను ఆయన చిరంజీవి గారి పాటలు డ్యాన్స్లు ఆయన అంత ఇష్టం పెట్టుకొని ఆయన ఫ్యాన్ అయిపోయి నేను చిన్నప్పటి సంది. అలాంటిది నేను ఆయన ఇట్లా షార్ట్ జరుగుతుంది, నేను ఇట్లా కూర్చొని నేను ఇట్లా రీల్ తిరుగుతుంది అనమాట. ముగ్గురు మనగాళ్ళు మీ ఎక్స్ప్రెషన్ అసలు ఆ దగ్గరికి మనం ఓన్లీ అప్పుడు మన చిన్న యాక్టర్ మన అంటే అక్కడికి వెళ్ళి మనం ఏదో ఫినాన్షియల్గా మనకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకు చెప్పాలంటే ఒక చిన్న ఆర్టిస్ట్ లాగానే. బట్ ఆ సీక్వెన్స్ ఉండుంటే మీరు నెక్స్ట్ ఎవరికైనా చూపించిస్తే నాకు యాక్చువల్గా నాకు ఆ సినిమా చేస్తే నాకు ఎంత పేరు వస్తుందని నేను ఒప్పుకున్న దానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా నేను అప్పుడు ఆయన సీన్ అన్న చెప్పారనమాట. అంటే నేను కొంచెం మంచి క్యారెక్టర్లు చేస్తాను అప్పుడు చెప్పేది. చిరంజీవి గారి సినిమా అనేసరికి నాకు ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే, కంపెనీ ఆర్టిస్ట్, నువ్వు ఏదైనా తీసుకుని నన్ను సెట్లో నిలబెట్టైనా సరే నాకు డబ్బులు ఇవ్వకపోయినా సరే ఆయనను చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన దగ్గర నుండి చూడాలని, ఏదో ఒక రోజు కలవాలని అలాంటి ఇంటెన్షన్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. కాకపోతే నేను అక్కడ దగ్గరుండి ఆయన చూస్తూ ఎంజాయ్ చేసిన. అదొక 10 రోజులు మాత్రం నాకు అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. మంచి రెమ్యునరేషన్. ఇంకెవరన్నా స్టార్ హీరోస్ని కలిసారా? ఇంకొకటి కూడా చెప్పాలంటే, రామ్ చరణ్ గారితో నేను డైరెక్ట్ ఒక 2 సీన్లు 3 సీన్లు చేశాను నేను గేమ్ చేంజర్లో. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ క్యారెక్టర్, ఇద్దరికి మంచి సీన్లు ఉంటాయి. అది మొత్తం సెటప్పే లేదు, అది కూడా సీక్వెన్స్ ఎడిట్ వెళ్ళిపోయింది. ఆ 2 నాకు చాలా బాధ అనమాట. శంకర్ గారు డైరెక్షన్ లో చేశారు మీరు? శంకర్ గారు నాకు వచ్చి ఇట్లా మహేష్ గారు సీన్ అని నాకు డైలాగ్ చెప్పి సీన్ శంకర్ గారు నేరుగా మీకు అసిస్టెంట్ డైరెక్టర్స్ తోని చెప్పినారు యాక్టర్స్ కి. ఆయన డైరెక్టర్ వచ్చి చిన్న యాక్టర్ అయినా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఆయన వచ్చి సార్ చరణ్ గారు ఇలా వస్తారండి, మీరు నమస్తే పెడతారు, దాని తర్వాత సార్ ఇక్కడ లైసెన్స్ అదంతా లేదు అని అంటే ఆయన ఆర్టీఓ సమేత వేరే విషయం మీద వస్తాడు. వస్తే చాలా పెద్ద సీన్ ఏంటి అది సార్ చూసుకోలేదు సార్ అని చాలా కాన్వర్సేషన్ ఉంటుంది, క్లోజులు ఉంటాయి, మంచి సీను. అది 3 days చేశారు వైజాగ్ నడి సెంటర్లో చేశారు, అది ట్రాఫిక్ సెంటర్లో. అది లేదు సీన్, చాలా బాధ. నాకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఆచార్యలో చేశాను. అట్లీస్ట్ కాంబినేషన్ లేకపోయినా కనపడేవాడిని నేను. అది లేదు. రామ్ చరణ్ గారితో నాకు చాలా ఇష్టం. ఆయన చూస్తూ అట్లా ఆ సీన్ చేసిన అది లేదు. ఆ 2 ఎడిట్లో పోయినాయి. బట్ శంకర్ గారిని కలిశారు, ఆయన డైరెక్షన్ లో చేశారు. ఆయన డైరెక్షన్ లో నేను చేశాను. ఆయన నాకు సీన్ చెప్పారు, ఇట్లా డైలాగ్ అండి, ఇట్లా చరణ్ గారు వస్తారు, మీరు ఇలా ఉంటారు, మీ పేరేంటి అంటే నా పేరు మహేష్, మీరు ఏం చేశారు ఇలా, ఓకే డన్, డైలాగ్ చెప్పండి అంటే చెప్తా, సూపర్ బాగా చెప్తున్నారు అని ఇట్లా చరణ్ అని అన్న ఆయనతో మాట్లాడి నాతో. నేను నిజంగా అది నిజంగా ఒకే ఒక్కడు నాకు జెంటిల్మెన్ అలా నాకు వీళ్ళు అందరు కలిసి తిరుగుతుంటాయి అనమాట. నాకు శంకర్ గారు గలవన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, రోబో ఇవన్నీ తిరుగుతుంటాయి. చిరంజీవి సార్ నేను అక్కడ సెట్లో చూస్తున్నప్పుడు రౌడీ ఎల్లుడు, మన బిగ్ బాస్, మన గ్యాంగ్ లీడర్ ఇట్లా సినిమాలు తిరుగుతున్నాయి అనమాట అన్ని. సో అట్లా కలెక్షన్ అవుతుండే అనమాట. ఎవరైనా డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ని కలవాలని ట్రై చేశారా? ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వారు కలవాలని ట్రై చేశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలవాలని ట్రై చేశాను. ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఇక్కడే ఉంటుంది ఇల్లు సార్ది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజు పోయి ఆయన డ్రైవర్ గారు చక్రి గారు అని ఉంటారు అనమాట. అప్పుడప్పుడు ఆ వాచ్మెన్ గారు పోయి కలవసం, సార్ ఏం చేస్తుంటారు ఏంటి, నేను కలవాలని చెప్పి నేను చాలాసార్లు వెళ్ళి అలా ఎదురుగా నిలబడేది. కానీ ఎప్పుడు నాకు కలవపోయేది. ఆయన ఎప్పుడు పోతుంటాడు, నేను ఉండి ఆయన అంటాడు, నువ్వు ఉండి పోయే టైంకే పోతుంటావు నువ్వు అంటే. అట్లా చాలాసార్లు మిస్ అయింది. ఒకసారి కలిశారు, వచ్చి నాకు ఆయన చూడ భయం అయిపోయింది. ఏంటి అన్నాడు అంటే ఫోటో సార్ అన్న అదా అని చెప్పి ఫోటో తీసుకొని నేను అంటే ఆయన కొంచెం అడావుల్లో పోతున్నాడు, చాలా సీరియస్గా పోతున్నాడు అనమాట. సార్ అని చెప్పే వరకు బండికి వెళ్ళిపోయిండు. మీలాగే ఇప్పుడు మహేష్ ఆచ్ అంట తెలుసు కదా, మన జబర్దస్త్ మహేష్, సేమ్ నాకు అని చెప్పి విక్రమ్ శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టేవారు అంటే కదా, సుకుమార్ సార్ని ఇబ్బంది పెడితే లాస్ట్ కి నాకు కూడా అలా జరిగింది. మహేష్ కి మంచి క్యారెక్టర్ పడదు, నాకు పడలేదు. కానీ ఇంకొక విషయం చెప్తా, లాస్ట్ అద్భుతమైన విషయం ఏంటంటే, భీమ్లా నాయక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి నేను అక్కడ తిరిగేవాడిని చాలాసార్లు. చక్రి అన్న కలిసి వస్తుందా తమ్ముడు, ఆయన డ్రైవర్ చక్రి అన్నాను, ఇప్పుడు కూడా ఆయనే ఉంటాడు చాలా సంవత్సరాల సంది. ఆయన తెలుసు అనమాట ఎన్నిసార్లు ఇప్పుడు తిరిగేదనమాట. తర్వాత ఆయనతో ఫోటో తీసుకున్నా, ఫోటో కూడా చాలా అప్పుడు యంగ్ ఏజ్లో ఉంటుంది నా ఫోటో, గుండు అది కూడా
తర్వాత నాకు ఎంత అదృష్టం అందంటే నేను భీమ్లా నాయక్ సినిమా చేశాను నేను. అందులో ఒక సీన్ ఉంటుంది, అందులో 2 సీన్లు ఉంటాయి. బస్సులో మీరు ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా చూస్తే రానా గారు బస్సు ఎక్కుతారు, ఎక్కినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారువే అని చెప్పి ఆయన 2000 రూపాయలు నోట్ ఇస్తే రైట్ పోనీ అని చెప్పి అంటారు. మీరు భీమ్లా నాయక్ లో ఆ బస్సు ఆపి ఎక్కుతారు రానా గారు. వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఇద్దరు మాట్లాడుకునే ముందు బస్సు మధ్యలో ఆపి ఎక్కుతారు. ఎక్కినప్పుడు నేను అక్కడ ఉండే బస్ కండక్టర్ నేనే అనమాట. ఒక ఫ్రేమ్లో ఒక క్లోజ్ డైలాగ్ ఉంటుంది, మిగతాది ఇంకో సీన్ ఇట్లా బస్సు ఆపినప్పుడు వెళ్ళి అదంతా లోపల సీక్వెన్స్ ఉంటుంది, అదంతా లేదనమాట. ఆ కట్టు డైరెక్ట్ ఇద్దరు కాన్వర్జేషనే ఉంటుంది. సో అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అప్పుడు మన దానికి డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు, అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారనమాట. అయితే ఎవరు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు పిలవండి అంటే పిలిచాను అనమాట. ఏం పేరు నీ పేరు అదంతా ఆయన నేను గుర్తు చేయలేదు, నాకు ఆ భయం. సార్ ఏం పేరు నీ పేరు అంటే మహేష్, డైలాగ్ చెప్తాను సార్ అంటే చెప్పు ఎక్కడ పడతారు ఆపుతా డైలాగ్ చెప్పండి చెప్పిన ఇతను డ్రెస్సెస్ చేయండి అన్నాడు. అప్పుడు అది అట్లా ఆయన ద్వారా ఎప్పుడైతే నేను కలిసి అలా ఒకటి భీమ్లా నాయక్ ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద డైరెక్టర్స్ అంటే నేను ఇప్పుడు ఇంతవరకు వర్క్ చేయలేదు. మన ఫౌజీలో ఒక 1 డే అనురాగపుడి గారితో చేశాను నేను. ఓకే, ఫౌజీలో. బట్ అది అంటే మీరు ఏమన్నా అంటే ప్రభాస్ గారు లుక్ చూసారా? అంటే మాకేం రివీల్ చేయదు కానీ చూసారా ప్రభాస్ గారు? నాకు అన్నీ ఏం తెలియదు, ఆ రోజు ప్రభాస్ గారు లేరు. బట్ 1 డే ఒక క్యారెక్టర్ ఏదో అది చెప్పకూడదు అన్నీ చెప్పకూడదు చేశాను. బట్ నేను ఎందుకు చెప్పుకోనంటే ఇప్పుడు చూడు గేమ్ చేంజర్ అదే పరిస్థితి, ఆచార్య అదే పరిస్థితి. నేను సినిమా చెప్పి తర్వాత లేకపోతే ఏంటంటే కొంచెం వేరేలాగా చూస్తారు. అందుకని ఎందుకంటే నేను చాలా మటుకు ఏంటంటే సినిమాలు చేసి రిలీజ్ అయ్యి నేను సినిమా చూసుకున్న తర్వాత నేను ఉన్నానంటే అప్పుడు చెప్తే బాగుంటుంది. అందులో నేను చెప్పను అసలు ఎవరికి. సో మీరు ఇప్పుడు చిరంజీవి గారి గురించి అదంతా వచ్చింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కోసం నేను చెప్పాను తప్పితే నేను చాలా మటుకు చెప్పను. పెద్ద డైరెక్టర్ గారితో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయండి? అనురాగపూడి గారితో షూటింగ్ డేస్ ఓన్లీ? లేదు, వన్ డేనే ఏదో చిన్న క్యారెక్టర్ అది చెప్పకూడదు. అయినో అంటే మాకు మామూలుగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది అనేది ఐడియా ఉంది, బట్ మేము క్యారెక్టర్ ఏమి అడగం. కానీ ఇంకేమన్నా ఇప్పుడు అప్కమింగ్ సినిమాలు ఏమైనా ఉన్నాయి? కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను నాకు 18 ప్రాజెక్ట్స్ ఉన్నాయి రిలీజ్ కి. బద్మాష్లో లీడ్ గా కాకుండా అవి చెప్పొచ్చు కొన్ని. టైసన్ నాయుడు, సాగర్ కే చంద్ర గారు, అందులో చిన్న క్యారెక్టర్, అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. బట్ ఉప్పు కప్పురం అని కీర్తి సురేష్ గారిది, సుహాస్ గారిది ఒక సినిమా వస్తుంది, వినే ఉంటారు. సో అందులో చాలా మంచి త్రూ అవుట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్. మీకు చాలా చెప్పే ఒక నా లైఫ్లో అన్నీ ఎలా జరుగుతుంటాయంటే, ఇప్పుడు నేను ఏ బాబు మోహన్ గారిని అయితే చూసి యాక్టర్ అవ్వాలనుకుని నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను, అదే బాబు మోహన్ గారి పక్కన త్రూ అవుట్ క్యారెక్టర్ నాకు ఉప్పు కప్పురంలో. ఎరా పొద్దున ఆయన సెట్ వచ్చాడా మహేష్, వచ్చా మహేష్ పిలువ ఏడున్నాడు పిలవండి, అలా ఆయన చాలా నన్ను రోజు మహేష్ 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 ఎక్కడుండి పిలవండి అని అంటుంటే త్రూ 30 days జర్నీ చేసి ఆయనతో 30 రోజులు ఆయనతో ఫుల్ లెంత్ రోజులు అనమాట. కీర్తి సురేష్ గారితో డైలాగ్స్ ఉంటే మంచి క్యారెక్టర్. మరి అంత ప్రైమరీ ఇంకా స్టార్ కాస్ట్ అలాంటి క్యారెక్టర్ కాదు కానీ బట్ ఒక మంచి కామెడీ అంతా మంచి క్యారెక్టర్. ఉప్పు కప్పురం కానీ, టైసన్ నాయుడు కానీ, అమర్ చిత్ర కథ అని ఇంకో సినిమా వస్తుంది. అలా ఇప్పుడు త్రిభువనదారి బార్వికర్ అని మీరు టీజర్ అవి చూశారు, అందులో ఒక మంచి క్యారెక్టరు. తర్వాత తరుణ్ భాస్కర్ సార్ది అదే మన సారీ ఇంకా టైటిల్ చెప్పేస్తున్నారు మీరు, హీరో వచ్చింది సినిమా అది. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు మిత్రమండలి ఇప్పుడు ఈరోజు టీజర్ లాంచ్ అయింది, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా. హీరో వచ్చింది సినిమా అది. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు మిత్రమండలి ఇప్పుడు ఈరోజు టీజర్ లాంచ్ అయింది, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా. అండ్ సూపర్ సుబ్బు అని మీకు నెట్ఫ్లిక్స్లో సందీప్ కిషన్ గారిది అదొక ప్రాజెక్టు, అందులో రఘుబాబు గారు అసిస్టెంట్ మంచి క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకోటి వర్కింగ్ టైటిల్ అది మారమ్మ అని రవితేజ గారి తమ్ముడు గారి అబ్బాయి మన మాధవ్, అది మంచి తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో, అందులో కూడా మంచి కమెడియన్ రోల్ మంచి క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ చెప్పాలంటే ఇట్లా ఇది. సో ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది సూపర్. అసలు మీ జర్నీ మొత్తం కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. అంటే ఒక ఎంత కష్టాలు పడి ఎలా వచ్చారో కానీ, ఐ మీన్ మీరు ఆ రోజు ఒకరోజు ఆ క్యాబ్ క్యాన్సిల్ చేయకుండా పేషెన్స్, అంటే మనకి జనరల్ ఏం చెప్తారంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి అని చెప్తా ఉంటారు. మీరు ఆ రోజు 20 నిమిషాలు లేట్ చేసినా ఓర్పు వహించారు కాబట్టి ఈ రోజు దాని నిజంగా మీరు అన్నట్టు నిజంగా డెస్టినీ అండి. అంటే నేను అది చూడు ఒక్క సెకండ్ క్యాన్సిల్ చేస్తే నా పరిస్థితి ఏంటి చెప్పండి. మీకు కొన్ని లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ చెప్తాను మీకు. ఎలా అంటే తరుణ్ భాస్కర్ సార్ నాకు గెలవటంలో ఎలా జరిగిందంటే, జూన్ 29 ఈ నగరానికి ఏమైనా సినిమా రిలీజ్ అయింది, జూన్ 28 నా బర్త్డే.
నిజంగా 29 నేను పుట్టినట్టు, ఎందుకంటే ఫస్ట్ నా సినిమాది. అదే జూన్ నెలలో, ఇప్పుడు జూన్ 28 నా బర్త్డే, జూన్ 29 ఈ నగరానికి ఏమో సినిమా అయింది. ఇదే జూన్ 6 బద్మాష్ సినిమా నేను లీడ్ రిలీజ్ అయ్యింది. జూన్ నెల మీకు బాగా సో అట్లా ఆయన ఈ నగరానికి ఏమైంది, నా బర్త్డే, అదే బద్మాషుల సినిమా జూన్లో రిలీజ్ అయింది. ఇట్లా 3 ఇన్సిడెంట్లు, ఆయన కలవటం, మళ్ళీ అదే బద్మాష్ సినిమాకి ప్రీ రిలీజ్ చేయమంటే తరుణ్ భాస్కర్ సార్ రావటం. బట్ తరుణ్ భాస్కర్ గారు సినిమా పేరు రిలీజ్ చేస్తారు, మీరు రివీల్ చేస్తారు, మీరు అయిపోయారు అసలు తరుణ్ భాస్కర్ దగ్గర. మీరు కొంచెం మేము బీప్ వేయకపోతే మీరు అయిపోయారే. రివీల్ చేసినట్టు బాగోదు. సో ఇట్లా తరుణ్ సార్తో జర్నీ నిజంగా చాలా చాలా లైఫ్లో మర్చిపోలేని జర్నీ. నిజంగా ఆయనని లైఫ్ లాంగ్ ఆయన నేను రుణపడి ఉంటా. నిజంగా ఇప్పటికి ఎప్పుడు చెప్తుంటా, నాకు ఆయనే గురువు, ఆయనే దైవం. చాలా చాలా చెప్పాలంటే ఆయన గురించి చెప్తే ఎమోషనల్ అయిపోతా. నిజంగా ఆయన నా జీవితంలోకి రావటం, ఆయన నాకు పరిచయం కావటం, నేను జన్మలో చేసుకున్న సుకృతం అని నేను ఫీల్ అవుతా. సో మీరు ఇలాగే శంకర్ గారు చాలా చాలా మెమరీస్ అయితే అప్పుడే చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా స్ట్రగులింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే అలాగే నాకు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్ గారు కూడా కానీ ఇప్పటివరకు నేను ఇప్పుడు 30 ప్రాజెక్ట్స్, అందులో ఇప్పుడు కీడాకోల, ఈ నగరం, తరుణ్ సార్ కాకుండా నాకు ఇచ్చిన ప్రతి అవకాశం, ప్రతి డైరెక్టర్ కూడా చాలా చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే వాళ్ళకు కూడా కృతజ్ఞతగా ఉండాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని అవకాశాలు రావటం అనేది కూడా మామూలు విషయం కాదు. ప్రతి క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్లు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. మల్లిక్ రామ్ గారు నాకు అద్భుతం అనే సినిమా ఇచ్చారు, ఇప్పుడు సూపర్ సుబ్బు ఇచ్చారు. ఆయన కూడా నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఆడియో ఫంక్షన్ కూడా, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చారు. సాగర్ చంద్ర గారు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా ఏటా సత్యనారాయణ గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇట్లా ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి డైరెక్టర్ గారు కానీ, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ, ఇవ్వపోయే వాళ్ళు కానీ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నాను అంటున్నారు. చూడాలి మీ జర్నీ ఇలాగే సాగాలి, మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని. అంటే మీరు ఆల్మోస్ట్ మంచి అచీవ్ చేస్తున్నారు. మీకు ఇంకా మీ హోప్ కనిపిస్తుంది, మీ ఫ్యూచర్ 18 ప్రాజెక్టుల దగ్గర ఉన్నాయంటే అర్థం అవుతుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.